యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ధీరజ్ కుమార్ ఐపీఎస్. సో ధీరజ్ గారు, మీరు ఇప్పుడు ప్రజెంట్ మహారాష్ట్రలో యాజ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు. ఎలా ఉంటుంది సార్ అక్కడ అసలు? కొంచెం కడప కైండ్ ఆఫ్ కత్తులు వాడతారు, గ్యాంగ్స్ ఉన్నాయి మాకు తెలుసు. మంటలు పెట్టి తగలబెట్టేయడం లాంటివి చేసి వస్తారు. క్రైమ్ చేస్తూ కూడా భయపడకుండా క్రైమ్ చేసే లెవెల్కి ఉన్నారు వాళ్ళు. యాజ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ రావటం కానీ, చంపేస్తాం, రౌడీలు గుండాలు ఫోన్లు చేసి ఇంత ధైర్యం చేయాలి. మీ మీద పొలిటికల్ ప్రెజర్ ఉంటుందా సార్? కొంచెం పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ. యాజ్ ఏ ఐపీఎస్ ఆఫీసర్గా మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత జరిగిన పెద్ద మార్పులు అంటే ఏమని చెప్తారా ఆ ఏరియాలో? ఏమైనా మార్పులు అంటూ పెద్ద జరగలేదు, కానీ కేశాపురి అనే ఏరియా, ధర్మపురి అనే ఏరియా, పరళి ఎప్పుడన్నా ఆ గన్నుని యూజ్ చేయాల్సిన అవసరం వచ్చిందా సార్? వేపన్ వాడేసి వాళ్ళని కంట్రోల్ చేస్తుంది క్రైమ్లో. మర్డర్స్ సార్? మర్డర్స్ జరుగుతూ ఉంటాయి ముంబైలో, ముఖ్యంగా రెడ్ లైట్ ఏరియాస్ ఎక్కువ. పోలీసులు కూడా ఆ ఏరియాస్కి వెళ్ళడానికి సాహసం చేయరు, వెళ్ళినా కానీ తిరిగి రారు అంటుంటారు. ఎంతవరకు వాస్తవం? ఐమ్ టెల్లింగ్ యూ, వి గాట్ స్కేర్డ్. ప్రాస్టిట్యూషన్ ఈజ్ నాట్ ఇల్లీగల్. పోలీస్ డైరీ లాంటి ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని, కాకి చొక్కా తొడగాలని ఒక ఉండేది మాకు అనేది. అలా మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? అది ఐరనీనో డెస్టినో అర్థం కాదు. సో ఐపీఎస్లో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ అక్కడ ఒక క్వశ్చన్ అడిగారు, గర్ల్స్ ఆర్ గెట్టింగ్ రెడీ టు గో టు ఏ పార్టీ బట్ దెర్ ఈస్ నో వే టు గో. కొంతమంది ఇట్లా తలెత్తి ఇట్లా చూశారు, నేను అక్కడ ఉన్న మెంబర్స్ దీన్ని ఇట్లా చెప్పేసారు, పార్టీ అది లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు అని చెప్తారు. మీకు ఎప్పుడు ఏ అమ్మాయిని చూసినప్పుడు గంట మోగలేదా సార్? పెళ్లి లెవెల్కి ఎప్పుడు అనిపించలేదు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ధీరజ్ కుమార్ ఐపీఎస్ గారు. ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో ధీరజ్ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో అలా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా మెయింటైన్ చేస్తారు సార్ ఇలాంటి ఫిజిక్? ఫిట్నెస్, ఇంట్రెస్ట్ అండ్ ట్రైనింగ్ తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది. ట్రైనింగ్ వీ హ్యావ్ అ రియలీ హార్డ్ ట్రైనింగ్. దాని తర్వాత సైకలాజికలీ ఆల్సో ఇట్ గెట్స్ ఫిక్స్డ్. సో మెనీ ఆఫ్ అస్, మోస్ట్ ఆఫ్ అస్ అట్లీస్ట్, విల్ కంటిన్యూ విత్ ది ఫిట్నెస్ ట్రైనింగ్. సార్, చాలా మంది తెలుగు వాళ్ళు ఇక్కడ ఐపీఎస్గా సెలెక్ట్ అయిన తర్వాత ఎక్కువ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మీ అంతటా మీరు చూస్ చేసుకొని అక్కడ పోస్టింగ్ వేయించుకుంటారా, లేకపోతే ఏంటి అసలు అది? అది కార్డర్ అలొకేషన్ పాలసీ అని ఉంటుందండి. మనకున్న ఐఏఎస్ సీట్స్, తర్వాత ఐపీఎస్ సర్వీసెస్, వీటన్నిటికి వేకెన్సీస్ రిలీజ్ చేస్తారు. ఆ వేకెన్సీస్లో డివిజన్ ఉంటుంది. 1/3 ఫర్ ఇన్సైడర్స్, 2/3 ఫర్ అవుట్ సైడర్స్ అని. మళ్ళీ రోస్టర్ సిస్టమ్ ఉంటుంది, మళ్ళీ జోనల్ సిస్టమ్ అని. ఇట్స్ వెరీ ఎలాబరేట్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మనం ముందే మన మెరిట్, కమ్యూనిటీ అండ్ ప్రిఫరెన్స్ని బట్టి, అవైలబుల్ వేకెన్సీస్ని బట్టి చాలా ర్యాండమ్గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ కార్డర్ అలొకేషన్ పాలసీ ఇస్ వెరీ ర్యాండమ్. సో ఇట్ యాక్చువల్ రిఫ్లెక్ట్స్ ద ట్రూ క్యారెక్టర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్. మనం ఎక్కడి నుంచి ఉన్నా సరే భారతదేశం మొత్తం నేచర్ని, దాని స్థితిగతులను అర్థం చేసుకొని ఎక్కడికైనా వెళ్ళి పనిచేసే విధమైన మైండ్ సెట్ని డెవలప్ చేసుకొని వెళ్ళి అక్కడ అటువంటి సర్వీస్ ఇవ్వడము అనేది దీని వెనకలున్న ముఖ్య ఉద్దేశం. ఎస్పెషల్లీ ఐపీఎస్ ఆఫీసర్స్కే ఉంటుందా ఇది, లేకపోతే ఆల్ ఇండియా సర్వీస్ అని మనకు 3 సర్వీసెస్ ఉన్నాయి. ఓకే. ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్, ఫారెస్ట్ సర్వీస్. ఈ మూడింటికి ఇదే ఉంటుంది. ఇండియాలో ఉన్న ఏ ప్లేస్కైనా వెళ్ళి వర్క్ చేసుకునే నేచర్ని వాళ్ళు అలవాటు చేసుకుంటారు, ముందు చేసుకుంటాం. ప్రిపరేషన్లోనే మనకు అది అలవాటు అవుతుంది. ట్రైనింగ్ 2 years ఉంటుంది. ఆ ట్రైనింగ్లో కూడా మనకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన బ్యాచ్మేట్స్ ఉంటారు. ఓకే. అండ్ భారతదర్శన్ అని చాలా ప్రదేశాలను తిప్పుతారు దేశంలో. సో ఆ విధమైన మైండ్ సెట్ ప్లస్ ఆ విధమైన నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్తో మనం ఎక్కడికైనా వెళ్ళి పని చేసే విధమైన మైండ్ సెట్ వచ్చేస్తుంది. సో ధీరజ్ గారు, మీరు ఇప్పుడు ప్రజెంట్ మహారాష్ట్రలో యాజ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు. మహారాష్ట్ర అంటేనే నార్త్కి సౌత్కి ఒక వారధిలాగా ఉంటుంది. ఎలా ఉంటుంది సార్ అక్కడ అసలుకి? వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? చాలా పెద్ద స్టేట్. ఆ మొత్తం స్టేట్ని 6 అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్కి డివైడ్ చేస్తారు. ఓకే. సో నేనున్న ఏరియా మరాఠవాడ. ఇట్స్ కైండ్ ఆఫ్ లిటిల్ బ్యాక్వర్డ్. మనకు కొంచెం కడప కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. నార్త్ తెలంగాణ, కడప, ఎక్కడైతే ఎక్కువ వర్షాలు పడక, బీడ్ డిస్ట్రిక్ట్ అని అక్కడ ఉన్నాను ప్రస్తుతానికి. కొంచెం వర్షపాతం తక్కువ ఉంటుంది, ఫార్మర్స్ ఇబ్బందులు పడతారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫార్మర్స్ సూసైడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉండేవి. దానికి సంబంధించి ఒక సోషల్ మూవ్మెంట్ ఫామ్ అయ్యి దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసి, అంటే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఎక్కువ లేకపోవడం వల్ల క్రైమ్ అనేది పెరుగుతుంది. సో ఆ విధమైన ఆ ఏరియాలో ఓకే. సో మళ్ళీ ఎంటైర్లీ మన వెస్ట్ మహారాష్ట్రకి వెళ్తే టోటలీ డిఫరెంట్ ఉంటుంది. ఇట్స్ కోస్టల్ మహారాష్ట్ర, కొంకణ్ టోటలీ డిఫరెంట్. అంటే ఈ 6 రీజన్స్, 6 డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైవర్సిటీస్, అంటే కైండ్ ఆఫ్ మినీ కంట్రీ. మన దేశంలో ఎట్లయితే సబ్ కాంటినెంట్ అంటాము,
ఐ వుడ్ కాల్ మహారాష్ట్ర యాజ్ సబ్ కంట్రీ. అంత వైడ్ డైవర్సిటీ ఉంటుంది, అంత పెద్ద జాగ్రఫీ ఉంటుంది, ఇప్పటికి కూడా చాలా పెద్ద డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, అండ్ పోలీసింగ్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. బ్రిటిషర్స్ టైంలో రాసిన పోలీసింగ్ మాన్యువల్స్, పోలీసింగ్ యాక్ట్స్ అలాగే ఇప్పటికీ ఫాలో అవుతాం. ఓ అండ్ ప్రజలకి పోలీసుల్లో మీద ఉన్న గౌరవం చాలా ఎక్కువ ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకి, మహారాష్ట్ర పోలీస్ వ్యవస్థకి ఉన్న డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? అసలు మొత్తం మనము ఈ పోలీస్ వ్యవస్థ ఎలా అంటే, లా అండ్ ఆర్డర్ అనే స్టేట్ సబ్జెక్ట్. ఓకే. ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ స్టేట్ పోస్ట్ ఇండిపెండెన్స్లో వచ్చిన పోలీసింగ్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ ఏ విధంగా దాన్ని షేప్ చేశారో ఇప్పటికీ అలాగే ఉంది. మహారాష్ట్రలో బాంబే పోలీసింగ్ మాన్యువల్, బాంబే పోలీసింగ్ యాక్ట్ అని చాలా పాతవి. సో బ్రిటిషర్స్ రాశారు అవన్నీ. సో వాళ్ళు రాసిన పద్ధతిలోనే ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికి కూడా దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఫామ్ అయిన పోలీస్ బాసెస్, పోలీస్ కమిషనర్స్, వాళ్ళందరూ అదే లెవెల్ ఆఫ్ ప్రీమియం లెవెల్ ఆఫ్ పోలీసింగ్ని ఎస్పెషల్లీ ఫర్ ఐపీఎస్ ఆఫీసర్స్ మెయింటైన్ చేశారు. ఓకే. దానివల్ల ఐపీఎస్కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది మహారాష్ట్ర పోలీస్లో. అంటే మనము ఒక మంచి ఇంటెన్షన్తో పనిచేయాలి అనుకుంటే మనం ఏ కార్నర్లో ఉన్నా సరే, ఏ కార్నర్లో వాళ్ళకైనా హెల్ప్ చేయొచ్చు. ఓ సో ఆ విధమైన నెట్వర్కింగ్ ఉంటుంది. మనకన్నా ఎక్కువ ఫ్రెండ్లీ పోలీస్ అక్కడ ఉంటుంది. ఫ్రెండ్లీ పోలీస్ అంటే పోలీసింగ్ వ్యవస్థలో కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ బాగుంటుంది. పోలీసింగ్ వ్యవస్థ పబ్లిక్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకే. బాంబే పోలీస్, బాంబే పోలీస్ వెరీ ఫేమస్ దట్ ఫర్ దట్. అంటే క్రైమ్ ఎలా ఉంటుంది సార్ కంపేర్ టు ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసింది? నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం క్రైమ్ మన దగ్గర అక్కడ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. యాజ్ ఎ సెడ్ మనవి కొంచెం చిన్న స్టేట్స్, ఎస్పెషల్లీ డివైడ్ అయిన తర్వాత. సో క్రైమ్ ప్రొఫైల్ కొంచెం యూనిఫామ్గా ఉంటుంది. గ్యాంగ్స్ కొంచెం తక్కువ మన దగ్గర. అక్కడ కొన్ని ఏరియాస్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏరియాస్లో గ్యాంగ్స్ ఎక్కువ. ఓ మై గాడ్. ఒకప్పుడు బాంబేలో గ్యాంగ్స్ ఉండేవి 90sలో. తర్వాత స్లోగా వాళ్ళందరినీ న్యూట్రలైజ్ చేశారు, లేకపోతే ఎన్కౌంటర్స్ జరిగినాయి, తర్వాత లేకపోతే సరెండర్ అయిపోయారు, అరెస్ట్ చేశారు, జైల్స్లో పెట్టారు. సో ఈ గ్యాంగ్ కల్చర్ అనేది కొన్ని ఏరియాస్లో ఉంది మహారాష్ట్రలో. కొన్ని ఏరియాస్లో చాలా ప్లెయిన్గా ఎటువంటి గ్యాంగ్స్ ఉండవు, క్రైమ్ ప్రొఫైల్ చాలా నార్మల్గా ఉంటుంది. సో ఐ కాంట్ సే ఇట్స్ యూనిఫామ్, ఇట్స్ వెరీ డైవర్స్ క్రైమ్ ప్రొఫైల్ ఆల్సో. మన తెలంగాణ, ఆంధ్రాలో కొంచెం క్రైమ్ ప్రొఫైల్ యూనిఫామ్గా ఉంటుంది. అంటే ఎక్కువ క్రైమ్ ఓరియంటెడ్ స్టేట్స్ కాదు మన రెండు. మహారాష్ట్రలో కొన్ని పాకెట్స్ ఉన్నాయి, క్రైమ్ ఓరియంటెడ్ పాకెట్స్ కొన్ని ఉన్నాయి. అంటే క్రైమ్ అంటే ఎస్పెషల్లీ ఎక్కువ దేని మీద జరుగుతుంది అక్కడ? ఎక్కువ మీరున్న ప్లేస్లో చాలా ఎక్కువ అంటున్నారు కాబట్టి పోలీసులకు కూడా చాలా టఫ్ జాబ్ ఇది. ఎందుకంటే వాళ్ళతో పోటాపోటీగా ఉంటారు వాళ్ళు కూడా. పోలీసుల్ని అసలు చంపడానికి కూడా వెనకాడరు. మామూలు మనుషుల పరిస్థితి అయితే పక్కన పెడతారు, అది వేరే విషయం అనుకోండి. ఎలా ఉండేది అసలు? మీరు కొంచెం వాళ్ళతో ఫ్రెండ్లీ నేచర్ లేకపోతే చాలా టఫ్ అవుతుంది మీకు కూడా. అంటే నేను చెప్పినట్లు పోలీసులకి పబ్లిక్కి మధ్య చాలా మంచి రిలేషన్స్ ఉంటాయి. అండ్ పోలీస్కి అక్కడ ఉన్న ఛాలెంజెస్, నేను చెప్పినట్లు మా ఏరియాలో ఉన్న ఛాలెంజెస్ ఈజ్ మోస్ట్లీ అబౌట్ హ్యాండ్లింగ్ గ్యాంగ్స్. అక్కడ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల, జనాలకి గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ లేకపోవడం వల్ల, ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల వీళ్ళ మీద అక్కడ లోకల్ చోటా మోటా పొలిటికల్ లీడర్స్, లో లెవెల్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళ మీద ప్రే చేస్తుంటారు. ఓకే. అంటే ఇట్స్ లైక్ దే యూజ్ దెమ్ ఫర్ దేర్ వర్క్స్. వాళ్ళకి చాలా తక్కువ మనీ ఇస్తారు, వెళ్ళి అక్కడ గొడవ చేస్తారా. ధర్మపురి అని ఒక ఏరియా ఉంది, అంబేద్కర్ సబ్ డివిజన్, బి డిస్ట్రిక్ట్. ఆ ధర్మపురిలో ఎంత నోటోరియస్ ప్లేస్ అంటే ఇప్పటికీ మాకు తెలుసు, అక్కడ కట్టాస్ అని మన ఎంపీ యూపీస్లో మన పిస్టల్సే దేశీ మేడ్ పిస్టల్స్ అంటాం, వాటిని కట్టాస్ అంటాం. దేశీ రౌండ్స్ కూడా ఉంటాయి. ఆ కట్టాస్ వాడతారు, కత్తులు వాడతారు, గ్యాంగ్స్ ఉన్నాయి, మాకు తెలుసు అక్కడ ఉన్నాయని. కానీ ఎక్కడున్నాయి, ఆ డంప్ ఎక్కడుంది, ఆ లాట్ ఎక్కడుంది తెలియదు. ధర్మపురి అనే ఏరియా నుంచి గ్యాంగ్స్ వెళ్ళి కొల్హాపూర్లో, పూణేలో, అంటే వెస్ట్ మహారాష్ట్రలో, డెవలప్ అయిన మహారాష్ట్రలో వెళ్ళి గొడవలు చేసుకొని వస్తారు, చంపేసి వస్తారు. ఆర్సనింగ్ రైటింగ్ అంటాం, అంటే గొడవలు అంటే అన్ని ధ్వంసం చేయడము, లేకపోతే ఇట్లా మంటలు పెట్టి తగలబెట్టేయడము లాంటివి చేసి వస్తారు. సైలెంట్ ఇక్కడ ఉంటారు మళ్ళీ. సో ఈ విధమైన కల్చర్ మేమున్న డిస్ట్రిక్ట్ అండ్ మేమున్న ఏరియాలో ఉంది. 6 districts ఉన్నాయి మేమున్న ఏరియాలో, అక్కడ ఎక్కువ. సో వీటిని ఏంటంటే ఇంకా మనకు ఫస్ట్ వెళ్ళినప్పుడు మనం ఆ కల్చర్ నుంచి వెళ్ళాం కాబట్టి ఫస్ట్ కొంచెం కల్చరల్ షాక్ తగులుతుంది. తర్వాత ఇంకా వీఆర్ ట్రైన్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. వీ హ్యావ్ అ వెరీ 20 month long ట్రైనింగ్. వీ గెట్ ఎక్స్పోజ్ సో మెనీ టఫర్ సిచ్యువేషన్స్ ఆన్ దిస్. సో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, మెంటల్ స్ట్రెంగ్త్ వల్ల మనం తొందరగా అర్థం చేసుకొని తొందరగా మారిపోతాం. కల్చరల్ షాక్ నుంచి తొందరగా తేరుకుంటాం. తేరుకునేసి అసలు ఏంటి ఇక్కడ వీళ్ళు ఈ లెవెల్లో ఉన్నారంటే మనం ఏ లెవెల్లో ఉండాలి, ఎట్లా ప్లాన్ చేయాలి, మెయిన్ పీపుల్ ఎవరు, మెయిన్ లీడర్స్ ఎవరు, ప్యాటర్న్ ఏంటి, దాన్ని స్టడీ చేసి దానికి ఒక స్ట్రాటజీ వేసి టాక్టికల్గా వాళ్ళని రౌండ్ ఆఫ్ చేస్తూ ఉంటాం. సో ధీరజ్ గారు, ఇంత క్రైమ్ ఎక్కువ ఉంది, కత్తులతో పొడుస్తారు, బాంబులతో పీలుస్తారు, గన్స్తో కాల్ చేస్తారు. అలాంటి ఒక ఏరియాలో యాజ్ ఎ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు సామాన్య ప్రజలు ఎంత భయపడతామో
పోలీస్ వ్యవస్థ కూడా కొద్దిగా గొప్ప భయం ఉంటుంది. అండ్ దట్టు మీరు ఇక్కడి నుంచి సెలెక్ట్ అయ్యి వెళ్ళిన ఒక తెలుగు కుర్రోడు. మన దగ్గర చాలా తక్కువ ఉంటాయి ఇలాంటివి. క్రైమ్ మనం చాలా తక్కువ చూస్తాం మన దగ్గర కూడా. ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ రావటం కానీ, చంపేస్తాం, ఎదురుపడ్డాం అంటే, దీన్ని ఆపాలని చూస్తే హతమారుస్తాం, ఇలాంటి బెదిరింపు కాల్స్ ఎప్పుడు రాలేదా సార్? రావండి. మహారాష్ట్రలో పోలీసులకి బెదిరింపు కాల్స్ అనేవి మేబీ ఇన్స్పెక్టర్ లెవెల్ వస్తాయేమో కానీ ఐ హావ్ నెవర్ ఈవెన్ హర్డ్ మీ ఆఫ్ కింద లెవెల్లో అయినా కానీ వాళ్ళని కింద లెవెల్లో కాపాడుకోవడం మీ ధర్మం కదా. వాళ్ళకి కూడా నేను విన్నంత వరకు, నేను చూసినంత వరకు అయితే రాలేదు. బెదిరింపు కాల్స్ రావు. అంటే మహారాష్ట్రలో అంత ధైర్యం చేయరు. మహారాష్ట్రలో పోలీసుల్ని ఎదిరించి బెదిరించేంత ధైర్యం చేయరు. ఓకే. అది ఆ కంట్రోల్ ఉంది పోలీస్కి క్రిమినల్స్ మీద. క్రైమ్స్ చేసినా సరే పోలీసుల మీదకి రారు. పోలీసుకి బెదిరించేంత సీన్ ఉంది. బెదిరిస్తే లేకపోతే ఏదైనా టైట్ కాల్స్ చేస్తే మినిస్టర్స్ చేస్తారు, అక్కడ మినిస్టర్స్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి కొంచెం లింక్ ఉండే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి. సో దానివల్ల వాళ్ళని కాపాడడానికో లేకపోతే వాళ్ళ దందా, ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ మైనింగ్, దానికి సంబంధించి దందాకు సంబంధించిన కాల్స్ చేస్తారు తప్పితే రౌడీల గుండాలు ఫోన్లు చేసి ఒక్కప్పుడులాగా దావుద్ ఇబ్రహీం లేకపోతే చోటా రాజన్, చోటా షకీల్ ఉన్నప్పుడు లాంటి కల్చర్ లేదు మహారాష్ట్రలో. మీ మీద పొలిటికల్ ప్రెషర్ ఉంటుందా సార్? కొంచెం ఇండైరెక్ట్గా ఉంటుందండి. ఉంటుంది. ఇండైరెక్ట్గా కొంచెం ఉంటుంది. అది ఇట్స్ పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ. వీ హ్యావ్ ది సిస్టమ్ where politicians are the elected leaders of the people. So we are there to execute. But we continue. They might come and go with 5 years cycle. We will be continuing for 30-35 years. కాబట్టి ఎవరైతే 5 years టర్మ్కి వచ్చారో వాళ్ళకి డ్యూ రెస్పెక్ట్ ఇస్తూనే మనం అనుకున్న కాన్స్టిట్యూషన్, లా, రూల్స్, రెగ్యులేషన్స్, వాల్యూస్, పబ్లిక్ సర్వీస్ దీనికి అటు ఇటు కదలకుండా పనిచేస్తూ ఉంటాం. అంటే మీరు అన్నారు ఒక మాట, అక్కడ వర్షపాతం చాలా తక్కువ, జీవనోపాధి పెద్దగా లేకపోవడం వల్ల క్రైమ్ మీద ఎక్కువ డిపెండ్ అయి బతుకుతున్నారు అక్కడ జనం. అంటే అలాంటి ఏరియాస్ ఇప్పటికి కూడా ఉన్నాయా అనిపించింది నాకే. అంటే లోకల్గా ఉన్న, మీరు ఒకసారి మా దగ్గరికి వస్తే చూపిస్తాను నేను. ఓకే, లోకల్గా ఉన్న పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ ఉండబట్టే కదా వాళ్ళు అంత క్రైమ్ చేస్తుంది కూడా. ఎప్పుడైనా లోకల్ పీపుల్తో కూర్చొని మీరు ఇలా చేయకూడదు, మీకు ఏమైనా కావాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి మేము సపోర్ట్ ఇస్తాం, అంటే మీ జీవనోపాధికి ఏమన్నా డబ్బు కానీ లేకపోతే వివిధ గ్రాసరీ కానీ ఇలాంటివి మేము హెల్ప్ చేస్తాం, అలాంటి వాళ్ళు క్రైమ్ చేసే వాళ్ళని మాకు పట్టించే విధంగా లేకపోతే వాళ్ళని మనం కొంచెం తగ్గించే విధంగా మాకు సపోర్ట్ చేయండి అని వాళ్ళతో మాట్లాడటం, అవేర్నెస్ తీసుకొస్తుంటారు. మీరు వెళ్తుంటారా జనంలో? చేస్తుంటాం. సోషల్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ అని ఉంటుంది. ఇట్స్ మేజర్ పార్ట్ ఆఫ్ మై వర్కింగ్ స్టైల్. అట్లీస్ట్ నేనేం నమ్ముతానంటే మనిషికి ఒక కనెక్ట్ ఉంటుందని నమ్ముతాను. సో మనం నిజంగా హార్ట్ టు హార్ట్ మాట్లాడి వెనుక ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేకుండా కనెక్ట్ అవ్వగలిగితే, దట్ టు అథారిటీ లెవెల్లో ఉండి కనెక్ట్ అవ్వగలిగితే పీపుల్ యాక్చువల్లీ విల్ రెస్పాండ్ అని నేను నమ్ముతాను. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది ట్రూ కూడా అయింది. రాదర్ దాన్ అప్లయింగ్ ఫోర్స్, వాళ్ళని కొట్టడము లేకపోతే తిట్టడము లాంటివి కాకుండా కూర్చోబెట్టి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడితేనే బాగా కనెక్ట్ అవుతారు. అయ్యారు కూడా చాలాసార్లు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అక్కడ ఒకతను ఉన్నాడు, సమ్ XYZ నేమ్, ఈజ్ దళిత్ లీడర్. అక్కడ నేను చెప్పాను ఆల్రెడీ సోషల్ ఎకనామిక్ స్టేటస్ సరిగ్గా లేదని. సో అక్కడున్న మామూలుగా మహారాష్ట్రలోనే కొంచెము మనకు దళిత్స్కి, హరిజన్స్కి కొంచెం యూనిటీ ఎక్కువ ఉంటుంది, రెవల్యూషనరీ భావాలు ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళని ఇతను పోగు చేసి వాళ్ళని వాడుకుంటున్నాడు. ఓకే. ఇతనేమో కోటీశ్వరుడు అయిపోతున్నాడు అవుట్ ఆఫ్ దిస్ ఎక్స్ట్రాటెడ్ మనీ ఆర్ క్రైమ్ మనీ. వీళ్ళేమో అలాగే ఉన్నారు. ఓకే. అసలు మనం వాళ్ళ బస్తీకి వెళ్ళి చూస్తే నమ్మలేం. వాళ్ళకి డోర్ అంటే ఒక ప్లాస్టిక్ షీట్, బ్లాక్ ప్లాస్టిక్ షీట్. పిల్లలకి బట్టలు సరిగ్గా ఉండవు, చుట్టుపక్కల నాలా వెళ్తుంటుంది, మురికి, దోమలు, ఈగలు తిరుగుతుంటాయి. ఇట్స్ వెరీ ప్యాథటిక్. మళ్ళీ వీళ్ళని యూజ్ చేసుకుంటూ వాళ్ళని చదవనివ్వడు, వాళ్ళని స్కూల్కి వెళ్ళనివ్వడు, కాలేజ్కి వెళ్ళనివ్వడు. సో ఐ అండర్స్టూడ్ విత్ ఇన్ 2-3 months. దెన్ ఎప్పుడైతే వాళ్ళని కలుస్తానో ప్రతిసారి అతని పేరు తీసుకోకుండా చెప్పేవాడిని ఇండైరెక్ట్గా, మిమ్మల్ని ఎవరైతే ఈ విధంగా వాడుకొని క్రైమ్స్ చేపిస్తున్నారో వాళ్ళ ఇళ్ళలో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అతను 2-3 ఇల్లు ఉన్నాయి ఆ ఊరిలో, ఒకసారి వాళ్ళ ఇల్లు చూడండి. అతను ఎక్కడ వచ్చాడు, 20 years బ్యాక్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడండి. కొత్త ఇల్లు ఎట్లా కడుతున్నాడు చూడండి, అతనికి కార్ చూడండి, వేసుకునే బట్టలు చూడండి, మీరు ఎలా ఉన్నారు చూడండి. మీరు ఎందుకు అతని మాట వింటున్నారు? మీరు అతని మాట విని మీ పిల్లల్ని చదివించకుండా, స్కూల్స్కి, కాలేజ్కి పంపించకుండా, ఎక్కడన్నా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అక్కడికి పంపించకుండా ఇక్కడ ఉంచడం వల్ల ఇలా జరుగుతుంది. లాంటివి అంటే వాళ్ళకి ఫస్ట్ టైం స్ట్రైక్ అవ్వకపోవచ్చు, సెకండ్ టైం స్ట్రైక్ అవ్వకపోవచ్చు. దీన్నే మళ్ళీ కలిసిన ప్రతిసారి, మొన్న అంబేద్కర్ జయంతి జరిగింది, అప్పుడే ఇదే స్పీచ్ ఇచ్చాను. కొంతమంది చప్పట్లు కడుతున్నారు, అంటే కొంతమంది తెలుసు అది నిజం అని చెప్పి, కానీ బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు ఎవరికి, భయం అతనంటే. ఇంకోటి ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తే వీళ్ళని ఏమైనా చేస్తారేమో అన్న భయం. పోలీసుకి దగ్గర అవుతున్నారు, ఇతను ఎన్ని రోజులు ఉంటాడు, నా పోస్టింగ్ 2 years. నేను వాళ్ళని ఎంత మార్చాలని ట్రై చేసినా కూడా నేను వెళ్ళిన తర్వాత నా తర్వాత వచ్చిన అతను మళ్ళీ నాలాంటి వాల్యూస్తోనే ఉంటాడని గ్యారంటీ లేదు. అవును సార్. ఇంత గట్టిగా ఉంటాడని గ్యారంటీ లేదు. సో వాళ్ళకి గ్యారంటీ ఉండదు, అంటే వాళ్ళకి ఆ ధైర్యం ఉండదు. అయినా సరే మనం 100లో ఒక 2-3 మార్చినా, ఇది 2-3 ఫ్యామిలీస్ని మార్చినా సరే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్.
అంటే యాజ్ ఏ ఐపీఎస్ ఆఫీసర్గా మహారాష్ట్రకి మీరు వెళ్ళిన తర్వాత మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత జరిగిన పెద్ద మార్పులు అంటే ఏమని చెప్తారు ఆ ఏరియాలో? నేను తీసుకొని కూడా 8 months అయిందండి. దాంట్లో ఇంత భయంకరమైన మార్పులంటూ పెద్ద జరగలేదు కానీ అక్కడ ట్రాఫిక్ బిహేవియర్ లేదు. ట్రాఫిక్ డిసిప్లిన్, ట్రాఫిక్ బిహేవియర్ అస్సలు లేదు. సో దాంట్లో మేము కొంచెం ఆ చిన్న మాజల్గావ్ టౌన్లో ఉన్న కొన్ని రోడ్స్లో అది తీసుకోవడానికి ట్రై చేసాం. ప్లస్ ఈ గ్యాంగ్స్ కేశాపూరి అనే ఏరియా, ధర్మపురి అనే ఏరియా, పరళి అని ఒక ఏరియా ఉంది. ఈ ఏరియాస్ అన్ని కొంచెం గ్యాంగ్ ప్రోన్ ఏరియాస్. క్రైమ్ చేస్తూ కూడా భయపడకుండా క్రైమ్ చేసే లెవెల్కి ఉన్నారు వాళ్ళు. ఓ మా వాళ్ళు ఒకసారి అంటే ఎలా సార్ అది? అది ఎలా అంటే అక్కడున్న పోలీసింగ్ వ్యవస్థని సబ్డ్యూ చేస్తారు. అంటే అక్కడున్న పాలిటిషియన్స్, మనీ 3-4 సార్లు మీరు మ్యారేజ్ అయింది అనుకోండి, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుడతారు, 40-45 years ఏజ్ ఉంటుంది, ఇన్స్పెక్టర్ అతన్ని 3 times within 1 year ట్రాన్స్ఫర్ చేస్తే పిల్లలకి అడ్మిషన్స్ కష్టం, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, వైఫ్ హస్బెండ్ రిలేషన్స్ మారిపోతాయి. సో దీన్ని తీసుకోలేడు అతను. దే నో వేర్ టు పించ్ అండ్ దే పించ్ ఇట్ వెరీ హార్డ్. ఈ విధంగా చేసి సిస్టమ్ని మొత్తం సబ్డ్యూ చేస్తారు. అంటే తను స్ట్రిక్ట్గా పని చేస్తే ఇన్ని ట్రాన్స్ఫర్లు ఉంటాయి అక్కడ? ఉంటాయి, ఎక్కడైనా కదా, ఎక్కడైనా ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, సో అతను అది జరుగుతుందని తెలుసు కాబట్టి అతను స్ట్రిక్ట్గా పని చేయకపోవచ్చు అలాంటి ఏరియాస్లో. పరళి అనే ఏరియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ కొంచెం ఇది ఉంటే నేను వెళ్ళి వాళ్ళు కొంచెం పోలీసు వాళ్ళతో మాట్లాడాను, మనము సరైన పోలీసింగ్ చేద్దాం, ఇది కాదు పోలీసింగ్ చేయడం అంటే. వాళ్ళు ప్రాపర్ ఇన్ఫామ్తో కూడా వచ్చేవాళ్ళు కదా, చెప్పులు వేసుకొని వచ్చేవాళ్ళు కొంతమంది. సో వాళ్ళ పనిష్మెంట్ ఇచ్చి సమరీ పనిష్మెంట్, ఆఫీసర్స్ కాదు, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, వాళ్ళు ఎవరు రాకూడదు. మహారాష్ట్రలో అసలు కల్చర్ లేదు. మహారాష్ట్ర పోలీస్ టర్న్అవుట్ ఈస్ వెరీ గుడ్. సో ఆ కల్చర్ మీరు డెవలప్ చేయకూడదని చెప్పి వాళ్ళ సమరీ పనిష్మెంట్స్ ఇచ్చి, అంటే ఆన్ ది స్పాట్ పనిష్మెంట్స్ ఇచ్చి వాళ్ళని మార్పించుకొని, అంటే వాళ్ళని అట్లీస్ట్ పబ్లిక్కి పోలీస్ కనిపిస్తే ఎలా ఉండాలి అన్న విధంగా ఫస్ట్ మార్పు తీసుకొని వచ్చాం. సో వాళ్ళ టర్న్అవుట్ మారింది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత కొంతమందికి మాత్రం ఫేవరెటిజం ఉండేది స్టేషన్లో. వాళ్ళు తక్కువ పని ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఎక్కువ పని ఇచ్చి, ఎవరైతే ఎక్కువ పని చేస్తాడో, అంటే ఆనెస్ట్గా పని చేస్తాడో వాడిని కొంచెం తొక్కడానికి ట్రై చేయడం, వాడిని ఇబ్బంది పెట్టడం లాంటివి. ఈ కల్చర్ని తగ్గించడానికి ట్రై చేయడం. అంటే ఎంత లేయర్డ్గా ఉంటుంది అంటే మనము దీన్ని అర్థం చేసుకొని ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి టైం పడుతుంది. ఓకే. సో నాకున్న లిమిటెడ్ టైంలో అదే అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు అంబేద్కర్ గారి సబ్ డివిజన్. అక్కడ ఇది నేను ఒక 3-4 ఇనిషియేటివ్స్ చేశాను. కొన్ని రైడ్స్ చేశాను. కొన్ని లాడ్జెస్లో జరిగే ప్రాస్టిట్యూషన్లో డిగెట్స్ టుగెదర్ దెర్ వాజ్ నో రైడ్, మేము వెళ్ళి రైడ్ చేశాను. అది ఒక షాక్ వాళ్ళకి. ఒక క్లబ్ని పట్టుకుంటే వాడు కార్పొరేటర్, వాడు వచ్చి అసలు మా వాళ్ళని ఎవరు, అసలు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని క్రాస్ క్వశ్చన్ చేస్తున్నాడు వాడు. ఓకే. నా పేరు చెప్పుకొని ఆగాడు వాడు. అంటే ఎవ్రీ వన్ ఈజ్ కైండ్ ఆఫ్ సబ్జ్యూడ్, ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ దట్ సిస్టమ్. అలాంటి విషయాల్లో మేము వాళ్ళకి ఒక ప్రెసిడెంట్ సెట్ చేశాం. ఓకే. మీరు అనుకున్నట్లు నడవదు, ప్రాపర్ పోలీసింగ్ చేసినప్పుడు మీలాంటి వాళ్ళకి కూడా ఇబ్బందులు వస్తాయి అన్న విషయాల్లో. ఓ సూపర్. ఇక్కడ మీ కొన్ని ఇమేజెస్ డిస్ప్లే చేస్తాం సార్. అంటే మీరు చెప్పారు కానిస్టేబుల్స్ కూడా సరిగా డ్రెస్ వేసుకొని, షూ కూడా వేసుకొని రారు, అక్కడ చెప్పులు వేసుకొని వస్తారు. అంటే ఓన్లీ చాలా మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి అసలు పోలీస్ అంటే ఎలా ఉండాలి, ఆ లుక్ ఎలా ఉండాలి, ప్రజలు చూసినప్పుడు పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో ఒకసారి ప్లీజ్. యా, ఇది ఎప్పుడు సార్? ఇది టెస్ట్ అండి, మా టెస్ట్ ఉంటుంది లాంగ్ రేంజ్ షూటింగ్ అని. అప్పుడు AK-47 అది. AK-47 సార్? దాంతో కంటిన్యూగా బర్స్ట్ మోడ్ అని ఉంటుంది. ఓకే. యా, అంటే జనరలీ మాకున్న స్టేట్స్లో మేము ఇంత ఎక్కువ వాడము. ఓన్లీ 3 districts ఉన్నాయి మా స్టేట్లో, యవత్మాల్ అండ్ చంద్రపూర్ అండ్ వన్ మోర్ డిస్ట్రిక్ట్ గడ్చిరోలి. సో ఇక్కడ మాత్రమే నక్సలైట్స్ని హ్యాండిల్ చేయడానికి వాడతారు ఈ వెపన్ని. ఎన్ని ఉంటాయి సార్ బుల్లెట్స్ దీంట్లో? దీనిలో మ్యాగజిన్ ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 20 అండి. 20. ఓకే. సో ఇది ఎప్పుడు మీ దగ్గర ఉంటుంది? నా దగ్గర ఉండదు, అవసరం లేదు. ఇక్కడ అవసరం లేదు. గడ్చిరోలి అంటే ఏరియాలో ఉంటుంది, అక్కడ ఉండాలి. అక్కడ పిఎస్ అంటే నా పర్సనల్ బాడీ గార్డ్కి ఉంటుంది, వెహికల్ ఒకటి ఉంటుంది, నాకు ఒకటి ఉంటుంది, వాడికి ఒకటి ఉంటుంది. మీ దగ్గర ఏం పిస్టల్ ఉంటుంది సార్? Glock 19 అని ఒక పిస్టల్ ఉంటుంది, దాంట్లో 15 rounds ఉంటాయి. ఇప్పుడు తీసుకొచ్చారా? ఇక్కడ లేదు. అంటే కొంచెం జాగ్రత్తగా అడుగుదామని. దాంట్లో ఎన్ని పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మాది. దాంట్లో బుల్లెట్స్ ఎన్ని ఉంటాయి సార్? 15 ఉంటాయి. 15. ఓకే. సో నెక్స్ట్ పిక్చర్ ఇది లేలో. ఓకే. లే భారతదర్శన్కి వెళ్ళాం. డీజీపీ సార్ని కలవడానికంటే జస్ట్ ఒక 20-30 minutes ముందు. అట్లీస్ట్ మీరు వెళ్ళిన తర్వాత చాలా మంది అనుకుంటారు ఇలా ఉండాలి అలా పోలీస్ అంటే అని, చాలా మంది మారుంటారు. ఎస్, ఇది ఇన్స్పెక్షన్ అండి. ఇది ఇంట్రెస్టింగ్ థింగ్. యా, అంటే పిఎస్ ఇన్స్పెక్షన్స్ నడుస్తుంది. అంటే మా మేజర్ రోల్ ఇస్ మానిటరింగ్. ఓకే. మేము యాక్టివ్గా చేసే పని కంటే మానిటర్ చేసి తిరిగి పని చేస్తున్నారు లేదా అని చూడడమే మా జాబ్ ఎక్కువ. ఓకే. సో అక్కడ మహారాష్ట్రలో పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్స్ బిగ్ థింగ్ అండ్ ఇట్ గోస్ ఆన్ ఫర్ 3-4 days. ఒక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ అంటే అది ఇన్స్పెక్షన్. మేము అప్పుడు వాళ్ళ యూనిఫామ్ ఆర్టికల్స్ అన్ని చెక్ చేస్తున్నాం. ఓకే. అంటే వాళ్ళ పీటీ షూ ఎలా ఉంది, పీటీ డ్రెస్ ఎలా ఉంది,
వాళ్ళు వాడుతున్నారు లేదా. కొంతమంది ఇన్స్పెక్షన్ అంటే కొత్త పిటిషూ తీసుకొని పెడతారు. ఓకే. యాక్చువల్లీ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు యూజ్ దోస్ పిటిషూ అట్లీస్ట్ 3 to 4 days a day ఏ వీక్. ఓకే. అంటే పరిగెత్తాలి, పిటి డ్రెస్ వేసుకొని. వాళ్ళు వాడరు, ఓ. పరిగెత్తరు, హెల్త్ మెయింటైన్ చేయరు. వాళ్ళు ఒకసారి గుర్తు చేస్తాం ఆ టైంలో. ఓకే. ఇవన్నీ చాలా స్ట్రిక్ట్ మీరు అయితే. చాలా స్ట్రిక్ట్ మహారాష్ట్ర. అందుకే కొంచెం నేను చెప్పాను కదా, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ బాగా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఓకే. ఇది అదే ఇన్స్పెక్షన్కి ముందు, సినిమాలో చూపించినట్టుంది సార్ ఆ పిక్ అసలుకి. ఇన్స్పెక్షన్కి ముందు వి ఇన్స్పెక్ట్ దేర్ టర్న్అవుట్ ఆల్సో. చెప్పాను కదా మీకు, మొత్తం టర్న్అవుట్ ఇన్స్పెక్ట్ చేస్తాం. దట్ ఇస్ టర్న్అవుట్ ఇన్స్పెక్షన్. ఓకే. క్యాప్ నుంచి షూ వరకు ఓకే. ప్రాపర్ ఇన్షర్ట్లో ఉన్నారా లేదా ఓకే అని చూస్తాం. సార్ ఇప్పుడు ఆ గన్ అదే కదా సార్ మీరు చెప్పారు, అదే అదే క్లాక్. అది ఎప్పుడు క్యారీ చేయలేదు సార్ మీరు కూడా డ్యూటీలో ఉన్నప్పుడు? అంటే మా లెవెల్ ఆఫీసర్స్కి ఎస్పీ అయిన తర్వాత దానిపైన అంత అవసరం ఉండకపోవచ్చు. యాజ్ అన్ ఏఎస్పీ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్గా నేను ఆల్మోస్ట్ ఇన్స్పెక్టర్ లాగా తిరుగుతుంటాను చుట్టూ. నా పనే అన్ని ఏరియాస్కి వెళ్ళటము, రైడ్స్ చేయడము. అంటే నా వెహికల్ కూడా అక్కడ ఎస్పీ అండ్ అబౌవ్ వెహికల్స్ విల్ బి ఎంపీవీస్, లైక్ ఎర్టిగా లేకపోతే ఇన్నోవాస్ లాంటివి ఉంటాయి. మాకు ఎస్యూవీస్ ఇస్తారు, ఆల్టర్నేట్ వెహికల్స్. లైక్ యూ హ్యావ్ టు గో ఎనీవేర్. ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళొద్దని ఉండదు. ఎక్కడికైనా సరే ఏ టైంలో అయినా వెళ్ళాల్సి వస్తుంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది, సంథింగ్ కేమ్ అప్, వీ హ్యావ్ టు గో, వీ హ్యావ్ టు రష్. అందుకని వీ క్యారీ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ సేఫ్టీ. ఓకే. నా బాడీ గార్డ్ కూడా ఒకటి ఉంటుంది, సో తనకు ఒకటి నాకు ఒకటి. డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడు మీ దగ్గర క్యారీ అవుతుంది? యా. ఓకే. నైట్ డ్యూటీస్లోకి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్తూ ఉంటాం. అంటే ఒక చిన్న అడగొచ్చా ఇక్కడ? యా షూర్. ఎప్పుడన్నా మీరు మహారాష్ట్రలో ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆ గన్నుని యూజ్ చేయాల్సిన అవసరం వచ్చిందా సార్ లేదండి, ఈ 8 months లో? రాదు. జనరల్లీ రాదు కూడా, టచ్ వుడ్. తక్కువ, చాలా తక్కువ వస్తుంది. అది మా లెవెల్ ఆఫీసర్స్కి ఇంకా తక్కువ ఉంటుంది. క్రైమ్ ఎక్కువ ఉంటుందని చెప్పారు కాబట్టి. క్రైమ్ ఉంటుంది కానీ మరీ మనము వెపన్ వాడేసి వాళ్ళని కంట్రోల్ చేస్తుంది క్రైమ్ గా. సో గాల్లో కాల్పులైనా కానీ, గాల్లో కాల్పులు కూడా అక్కర్లేదు, వింటారు. మనకు P&A సిస్టమ్ అని ఉంటుంది, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ వెహికల్కి. అక్కడ ఇవ్వగానే వినేస్తారు. ఓకే. యాజ్ అ కమ్యూనిటీ వింటారు వాళ్ళు. ఇట్లా రైటింగ్ ఆర్సనరీ చేసే అంత ఈజీగా చేయరు, అన్లెస్ అంటే సంథింగ్ బ్లోస్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. ఓకే. చేయరు వాళ్ళు, వింటారు, మాట వింటారు. ఓకే. ఇది ప్రిపరేషన్, ఇది ప్రిపరేషన్ అండి. ఇది నా బాడీ గార్డ్ తీసాడు, నాకు తెలియకుండా, నాకు తెలియదు తీసాడని. సో పంపించారు ఇవన్నీ. సో మేము అది ప్రిపరేషన్, ఇది శ్రీరామనవమికి. ఓకే. అక్కడ శ్రీరామనవమి అండ్ హనుమాన్ జయంతి లాంటి ఫెస్టివల్స్ చాలా పెద్దగా చేస్తారు అక్కడ. అసలు అది ఒక ర్యాలీ తీస్తారు. ఇక్కడ నియర్లీ ఒక 25,000-30,000 పీపుల్ వస్తారు ర్యాలీకి, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో. సో నా కింద 5 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది నా మేజర్ మాజల్గావ్ పోలీస్ స్టేషన్. ఇక్కడ అవ్వగొట్టుకొని ఇంకా వెళ్ళాలి నెక్స్ట్. సో వీఆర్ పుట్టింగ్ అప్ ది బందోబస్త్. నెక్స్ట్ ఇంకో విలేజ్కి వెళ్ళడానికి ముందు తీసిన ఫోటో. ఫ్రెండ్లీ పోలీస్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. ఇక్కడ ఏంటంటే హిందూ ముస్లిం ఇష్యూస్. ఇక్కడ మనం ఎవడైనా వాట్సాప్ స్టేటస్ పెడితే మనం పట్టించుకోం. అక్కడ ఎలా ఉందంటే మహారాష్ట్రలో కల్చర్, కొన్ని ఏరియాస్లో వాట్సాప్ స్టేటస్ పెడితే, ఇప్పుడు మనం మీరు చూస్తుంటారు కొల్లాపూర్ అల్లర్లు జరిగినాయి, ఫాలో అయ్యారు, మంటలు కాల్చేశారు, తగలబెట్టారు. వాట్సాప్ స్టేటస్ గురించి స్టార్ట్ అయింది. ఒక వాట్సాప్లో ముస్లిం హిందూకి సంబంధించిన ఇష్యూస్తో చాలా పెద్ద గొడవలు జరుగుతాయి. ఇది అట్లాంటిదే. ఒకసారి ముస్లింకి ఎవడో వాడు అక్కడ ఔరంగాబాద్ దగ్గర ఔరంగజేబ్ ఉన్నాడు అక్కడ. సో ఔరంగజేబ్కి షాహు మహారాజు, శివాజీ మహారాజ్కి వాళ్ళు ఈక్వేట్ చేస్తుంటారు. ఔరంగజేబ్ అంటే ముస్లిమ్స్కి కింగ్, షాహు మహారాజు అండ్ శివాజీ మహారాజ్ అంటే హిందూస్కి కింగ్స్ అన్నట్టు. సో వాళ్ళ మధ్య ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఒకరిని పొడుస్తున్నట్లు అట్లాంటి అన్నెసరీ యూజ్లెస్ ఇమేజ్ క్రియేట్ చేసి వాట్సాప్లో స్ప్రెడ్ చేస్తుంటారు. అది ఒకసారి జరిగినప్పుడు వెళ్ళినప్పుడు నాకు హై ఫీవర్ ఉన్నప్పుడు, ఎక్స్ట్రీమ్లీ హై ఫీవర్. అంటే ఈ ఏరియాలో ఎక్కువ అండి హిందూ ముస్లిం గొడవలు ఎక్కువ జరుగుతుంటాయా? అంటే గొడవలు జరగవు కానీ ఒక మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ అవ్వడానికి ఈజీ క్రియేట్ అవుతుంది. అంటే లైక్ వాళ్ళు చాలా కలిసిమెలిసి ఉంటారు, ఏం గొడవలు పడి ఉండే రకం కాదు, కలిసిమెలిసే ఉంటారు. కానీ ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ కూడా రియాక్ట్ అవుతారు. అది వాళ్ళ కల్చర్. చెప్పాను కదా, మన కల్చర్ ఒకలాగా ఉంది అంటే వాళ్ళ కల్చర్ ఇంకోలాగా ఉంది. ఓకే. సో అక్కడ వాళ్ళకి యూత్కి జాబ్స్ లేకపోవడం వల్ల, చదువు లేకపోవడం వల్ల వాళ్ళకి ఇదే పని, వాట్సాప్ మీద ఎడిట్ చేయడం, పెట్టడం. ఓకే. అంటే ఒక ఎస్టీమ్, ఫ్యామిలీ ఎస్టీమ్, లేకపోతే కమ్యూనిటీ ఎస్టీమ్, లేకపోతే సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నప్పుడు మనం సొసైటీలో ఒక విధంగా ఉండాలి అన్న మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటాం. అసలు ఒక మనిషికి వాల్యూ, ఫ్యామిలీకి వాల్యూ, కమ్యూనిటీకి వాల్యూ లేనప్పుడు వాడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని కూడా నా విషయం ఆలోచించాడు. దానివల్ల క్రైమ్ పెరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ ఇన్ ఎ సైకిల్. ఎక్కువ క్రైమ్ పెరుగుతుంది కూడా ఇప్పుడు 2-3 విషయాల వల్లే సార్. ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఒక ఆలోచన, ఇంకొకటి ఊరికనే అంటే ప్రతిదానికి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కంట్రోల్ ఉండదు, మైండ్ టెంప్ట్ అయిపోతున్నారు, రేపులు జరిగిపోతున్నాయి. ఈ 2 విషయాలలో ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి ఈ మధ్య పరిశోధనలో తెలిసింది. బట్ మీ వరకు ఎలా ఎక్కువ క్రైమ్ ఎందుకు జరుగుతుందంటే
క్రైమ్ జరగడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ మీరు చెప్పిన రీజన్స్ రెండు ఉన్నాయి. అవి కాకుండా మోస్ట్లీ ఎక్స్‌ప్లాయిటేషన్. ఓకే. అంటే గ్యాంగ్ బేస్డ్ క్రైమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే పర్పెచుయేట్ అవుతాయి. వాడు ఇండివిజువల్‌గా ఉంటే ఎక్కువ రోజులు క్రైమ్ చేయడు. ఒకటి రెండు పనిష్మెంట్స్ తర్వాత కొంచెం చల్లబడతాడు. ఓకే. అదే ఒక 20 మంది 30 మంది గ్యాంగ్ ఫామ్ అయినప్పుడు ఒకరు కాకపోతే మీటింగ్ ఆఫ్ మైండ్స్ అంటాం. ఈ 20, 30 మంది ఒకే ఇంటెన్షన్‌తో ఉంటారు. స్ప్రెడ్ అయి ఉంటారు. ఏ ముగ్గురు నలుగురు కలుస్తారు, క్రైమ్ చేస్తారు. వాళ్ళని పట్టుకొని వస్తే ఇంకా 25 మంది మిగిలే ఉంటారు. వీళ్ళు ఇంకో ముగ్గురు నలుగురు ఇంకోసారి క్రైమ్ చేస్తారు. సో ఈ లింక్ని కట్ చేయాలి. నాకేమనిపిస్తుంది అంటే ఈ లింక్ని కట్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళకి చదువు ఆపర్చునిటీ ఇచ్చి ఒక బేసిక్ ఒక సిస్టమాటిక్ లైఫ్కి అలవాటు చేయాలి. చేస్తే వాళ్ళు డెఫినెట్గా దీని నుంచి ఈ ఫీడ్ నుంచి బయటకు వచ్చేస్తారు. అంటే ఎక్కువ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నాయా సార్? అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు అక్కడ ఉన్నాయండి. అక్కడ రెండు అమ్మాయిలకి అబ్బాయిలకి అబ్బాయిలకి అక్కడ ఉంది, కానీ ఆపర్చునిటీస్ తక్కువ. ఒకసారి నేను చూసాను, ఒకసారి ఒక విజిట్కి వెళ్ళాం, క్రైమ్ విజిట్కి వెళ్తే అక్కడ కాలేజ్కి వెళ్ళటానికి 20 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. బస్ లేదు. బస్ ఒకసారి వస్తుంది రోజుకి ఆ విలేజెస్కి. అమ్మాయిల్ని 17-18 ఇయర్స్ ఏజ్లో పేరెంట్స్ అంత దూరం పంపించాలంటే ఆలోచిస్తారు. సో కట్ అయిపోయింది అక్కడ. సో మన మైండ్ సెట్స్, పేట్రియార్కీ, మన కల్చర్ ప్లస్ ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నీ చాలా లింక్డ్ ఉంటాయి. ఇప్పుడు జస్ట్ ఒక బస్సు రాదు కాబట్టి 2-3 సార్లు అమ్మాయిలకి సేఫ్టీ లేదు కాబట్టి అమ్మాయిల చదువు అయిపోతుంది. అమ్మాయి చదువు అయిపోయింది అంటే 17 ఏళ్ల వయసులో ఆ అమ్మాయి జాబ్ చేసి చాలా ఎంపవర్డ్ ఉమెన్ లా ఉంటుందా, లేకపోతే బాగా రోజు చితకవాదే ఒక హస్బెండ్కి వైఫ్గా ఉండబోతుందా అన్నది అక్కడ డిసైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కువ అక్కడ అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే అమ్మాయిలను పంపించడానికి భయపడుతుంటారు. ఓకే. బట్ మనం ఎక్కువ సౌత్ కన్నా కూడా ఆ సైడ్ ఎక్కువ వింటాం సార్. రేపుకు సంబంధించిన కేసెస్ మనం ఎక్కువ టీవీలో చూసేది కూడా ఆ సైడే మొత్తం కూడా. అవి ఎలా ఉంటుంది మీ ఏరియాలో? ఎలా ఉంటాయి? ఎస్పెషల్లీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీరు అసలుకి? మహారాష్ట్రలో అంత రేప్ ఇన్సిడెంట్స్ ఎక్కువ లేదండి. టెక్నికలీ కాల్డ్ రేప్ అంటాం. అంటే కాన్సెప్చువల్ సెక్స్ జరుగుతుంది, దాని తర్వాత వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి రేప్. ఇదే 80% కేసులు ఇవే ఉంటాయి. లవ్ ఉంటుంది, సెక్షువల్ ఇన్వాల్వ్ అవుతారు, దాని తర్వాత వచ్చి కేసు పెడతారు, రేప్ చేశారు మమ్మల్ని అని చెప్పి. ఇది కొంచెం అది సబ్జెక్ట్ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్. ఇదే 80% ఉంటుంది. యాక్చువల్ రేప్ అంత ఉండదు, తక్కువ ఉంటుంది. మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. మర్డర్స్ కూడా జనరల్లీ రియాక్టివ్ మర్డర్స్ అంటాం. అంటే మీకు నాకు గొడవ ఉంటే మన ఇద్దరం కొట్టుకొని చచ్చిపోవడం. ఓకే. తప్పితే ఎవరో వచ్చి ఎవరిని చంపేస్తారు, కాంట్రాక్ట్ మర్డర్స్ ఇవి తక్కువ. ఈ మధ్య ఒకటి జరిగింది, మర్డర్ కాదు అటెంప్ట్ టు మర్డర్ లాంటిది జరిగింది. అక్కడున్న అంటే సస్పిషన్ ఉంది లోకల్ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అని చెప్పి. అది కొంచెం హైలైట్ అయ్యి ఈవెన్ గవర్నమెంట్ లెవెల్కి వెళ్ళి కొంచెం జరిగింది. నా బ్యాచ్మేటే ఒకడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఇదే నేను చెప్పాను ఇంతకుముందు, ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని ఎట్లా పట్టుకుంటారు మీరు అని అడిగారని చెప్పి. ఈ గలీని వాళ్ళు చోటరాజన్, దావుద్ ఇబ్రహీం వాళ్ళు ఉన్నప్పుడు ముంబైలో ఒక గలీకి ఒక పేరు ఉండేది. ఆ గలీ పేరునే పర్లీలో ఈ గల్లీకి పెట్టారు. ఓకే. సో అంటే ఎవరు అక్కడికి రారు. పోలీసులు కూడా అప్పుడు ఆ టైంలో 90sలో ఆ గలీకి వెళ్ళడానికి భయపడేవాళ్ళు. వెళ్తే అప్పుడు మనకు వెపన్స్ లేవు, వ్యవస్థ అంత పటిష్టంగా లేదు కాబట్టి పోలీసులను కూడా సేఫ్గా బయటకు వస్తాడా రాడా అని భయపడేవాళ్ళు. సో అట్లాగే ఇక్కడ కూడా ఉందని చెప్పి ఈ గలీకి ఆ పేరు పెట్టారు వాళ్ళు. అలా పెట్టారని తెలిసిన తర్వాత మేము రేడ్ చేసాం వెళ్ళి. ఇదేంటి సార్ దొంగతనాలు? అది మట్కా అండి. అది మట్కా అని గ్యాంబ్లింగ్ జరుగుతుంది అక్కడ. ఇది ముందు నుంచి ఉంది. ఇది మన తాత మన నాన్న వాళ్ళు, తాత వాళ్ళు చిన్నప్పటి నుంచి నడుస్తుంది. బాంబే మట్కా అంటే చాలా ఫేమస్. మీరు వెళ్ళిన తర్వాతే ఈ ఏరియాలో ఆ గల్లీలోకి వెళ్ళారు. ఆ గల్లీలోకి వెళ్ళి మా వాళ్ళు రైడ్ చేశారు. ఇతను అక్కడ తాపడే వైట్ షర్ట్ ఉన్నాడు కదా, తాపడే, అతను నా బాడీ గార్డ్. అంటే వెళ్లే ముందు చెప్పలేదు సార్ అక్కడ ఉన్న మీ కొలీగ్స్ ఇంతవరకు ఎవరు సాహసం చేయలేదు, రిస్క్ తీసుకుంటున్నావేమో వద్దు అని ముందు చెప్పారా వెళ్ళేటప్పుడు? మీరు అన్నారు కదా ఎప్పటి నుంచో ఉంది కానీ ఎవరు అంత ధైర్యం చేయలేదు అని. అంటే అక్కడ దానికి దీనికి ఈక్వేషన్ ఏంటంటే అక్కడ వాళ్ళు చంపేస్తారు బాంబే నేను చెప్పిన దగ్గర. ఇక్కడ చంపే రకం అంత లేదు వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా, పొలిటికల్లీ అదర్వైజ్ ఆల్సో నెక్సెస్, ఎవరిని కదిలిస్తే ఎక్కడి నుంచి ఎటువంటి ప్రెషర్ వస్తుందో అని భయపడి వెళ్ళని వాళ్ళు చాలామంది. కార్పొరేటర్స్ ఉంటారు, లాంగ్ టర్మ్ కార్పొరేటర్స్, 35 years 40 years నుంచి కార్పొరేటర్స్, జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటారు. ఇంకా వాళ్ళని ఎందుకు టచ్ చేయడము, వాళ్ళని టచ్ చేసి ఇంకెక్కడో మినిస్టర్కి లింక్ ఉంటుంది అని భయపడి వెళ్ళండి వాళ్ళు వీళ్ళందరూ. సో యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ మేము అట్లాంటి వాటిని అంత భయపడము, పట్టించుకోము అసలు. సో వెళ్ళి చేశాను. నాకు తెలిసి మీరు వెళ్ళిన తర్వాత మీరు వస్తున్నారంటే భయపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకుంటా. కొంచెం పని చేస్తే నేనే కాదండి, ఏ ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే ట్రైన్ అయిన తర్వాత ఒక ఏరియాకి వెళ్ళి త్రికరణ శుద్ధితో పని చేయగలిగితే ఎవరైనా భయపడతారు. అంటే క్రిమినల్స్ భయపడతారు ఎవరైనా కానీ. అది ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు నార్త్లో చేసే ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు.
ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మార్క్ అలా కనపడుద్ది తెలుగు వాళ్ళది. ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్కళ్ళు అలా అసలుకి మన పవర్ ఏంటో చూపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఇప్పుడు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లని ఇక్కడ తెలుగు స్టేట్స్‌లో ఉన్న చీఫ్ మినిస్టర్ చూసిన తర్వాత కూడా మన స్టేట్‌కి కూడా వేయించుకుంటే బాగుంటుంది అనేలాగా ఉంది ఇప్పుడు. గ్రేట్. నెక్స్ట్ పిక్చర్. యా. ఇది ఈద్ అప్పుడు. ఓకే. ఈద్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ కల్చర్ ఉంటుంది. వాళ్ళు మనల్ని ఇంటికి పిలుస్తారు. ఇంటికి పిలిచి ఫుడ్ పెడతారు, ఫీస్ట్ పెడతారు అనమాట. దానికి వెళ్ళాలి. వెరీ హెల్దీ ఫీస్ట్ వాళ్ళది. ఓకే. అసలు వాళ్ళు అంత హెల్దీగా తింటారు ఈద్ అప్పుడు అని నాకు తెలియదు. ఓన్లీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తింటారు. ఓకే. ఒక స్వీట్ ఉంటుంది. ఎంటైర్లీ వెరీ హెల్దీ ఫుడ్. వెళ్ళి వస్తున్నప్పుడు గల్లీలో పిల్లలందరూ చూసి వాళ్ళు నాకు సెల్యూట్ చేస్తున్నారు, చిన్నపిల్లలు 3-4. ఓ. సో అందరిని గ్యాదర్ చేసి ఐ జస్ట్ క్లిక్ ద పిక్చర్. అలాంటి వాళ్ళని అడుగుతారా మీ డ్రీమ్ ఏంటి అని? వాళ్ళన I want to పోలీస్ become అని అంటారు. leader. అబ్బాయిలు చాలా మంది పోలీస్ అని చెప్తారు అక్కడ. ఓ. మహారాష్ట్రలో పోలీసింగ్ అంటే కానిస్టేబుల్ అవ్వాలన్నా సరే వాళ్ళకి భయంకరమైన మోటివేషన్ ఉంటుంది. ఓకే. ఇక్కడ మన కానిస్టేబుల్ అంటే ఏదో ఒకప్పట్లో అనేవాళ్ళు కదా, చదవలేక బడి పంతులు టైప్ అని. అట్లా అట్లా కానిస్టేబుల్స్కి కూడా చదువు రాకపోతే లేకపోతే కొంచెం వీక్గా ఉంటే సరే గ్రౌండ్కి వెళ్ళు, స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఫర్ కానిస్టేబుల్ సెలెక్షన్స్ అంటారు ఇక్కడ. అక్కడ అలా కాదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ గుడ్ అంటే అదర్ ఆప్షన్స్ ఉన్నా సరే వీళ్ళు విత్ ప్యాషన్ వస్తారు. అంటే పోలీస్కి ఉన్న ఎస్టీమ్ వల్ల, పోలీస్ అనగానే కానిస్టేబుల్ లెవెల్లో ఉన్నా సరే అక్కడ రెప్యుటేషన్, ఆ ఇంపార్టెన్స్, ఆ మర్యాద వల్ల వాళ్ళు చాలామంది యూత్ డ్రైవ్ అవుతారు. చిన్నపిల్లలు యూత్ ది ప్రాక్టీస్ అండ్ దే గెట్ సెలెక్టెడ్. సార్ అంటే ఇండియాకి సర్వ్ చేయటం అందరికీ రాదు, చాలా లక్కీ పీపుల్కే వచ్చింది అది కూడా. అండ్ మీరు యూపీఎస్సి ఎన్నో ఐటెంలో ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ 5th attempt అండి. 5 అటెంప్ట్స్ చేశారా? ఓకే. సార్ ఫస్ట్ సెకండ్ చేసినప్పుడు మనకెందుకులే వేరే జాబ్ ఇంకేదైనా చూసుకుందాం అనిపించిందా? మీ అటెంప్ట్స్ గురించి ఒక్కసారి. అటెంప్ట్స్ 7th attempt, 5th కాదు 7th attempt. నేను 3rd అటెంప్ట్లో ఐఆర్ఎస్ అయ్యాను. ఓకే. ఐఆర్పిఎస్ అయ్యాను, రైల్వే సర్వీసెస్. సో రైల్వేస్లో 4 years పనిచేశాను. ఆ 4 yearsలో కూడా రాశాను మధ్యలో, కానీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు కొంచెం చిన్న ఎంజాయ్మెంట్స్, డైవర్షన్ ఆఫ్ మైండ్, ఇక్కడ ఫోకస్ చేయలేకపోయాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి పోస్టింగ్ తీసుకున్నాను సికింద్రాబాద్లో. ఐ వర్క్డ్ హియర్ ఫర్ నియర్లీ 2.5 years. ఓకే. సో అక్కడ రాసినప్పుడు నేను ఐ బికేమ్ ఐపీఎస్ ఆఫీసర్. దాని తర్వాత అటెంప్ట్ వెంటనే రాశాను, మళ్ళీ సెలెక్ట్ అయ్యాను, మళ్ళీ ఐఆర్ఎస్ వచ్చింది, కానీ వెళ్ళలేదు. ఆల్రెడీ ఐపీఎస్ వచ్చింది కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. ఓ. సో అది. సార్ 7 times అటెంప్ట్ చేశారు. మీ డ్రీమ్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని. మనం ఐపీఎస్ ఆఫీసర్ అవ్వకముందు ఎన్నో కలలుగానే ఉంటాం. నేను ఒకసారి ఆ డ్రెస్ వేసుకొని, ఒకసారి ఆ పిస్టల్ పెట్టుకొని యాజ్ ఐపీఎస్ ఆఫీసర్గా నేను ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు, ఛార్జ్ తీసుకున్నప్పుడు ఇలా చేద్దాం అలా చేద్దాం ఆ ఏరియాలో అని రకరకాలుగా కలలుగా అంటాం ఆ స్టేట్లో. బట్ తీరా మనం గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది రియాలిటీ. థాట్ ప్రాసెస్ అంతా మారిపోయింది ఒక్కసారిగా. మనం అనుకుంది చేయలేకపోతున్నాం. ఇది అంటే పొలిటికల్ ప్రెషర్ కావచ్చు, గవర్నమెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏమనిపించింది ఆ టైంలో మీకు? అప్పుడు కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతామండి. మీరు అంటే అయ్యారా? అయ్యాను, చాలాసార్లు అయ్యాను. అసలు ఒకసారి ఈవెన్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో ఆ విధమైన అంటే సిస్టమ్ని, అదే చెప్పాను కదా, ఫస్ట్ వేర్ ఎవర్ వి గో, వాట్ ఎవర్ సిస్టమ్ యూ గెట్ ఎక్స్పోజ్ టు, దెర్ విల్ బి షాక్స్. షాక్స్ కెన్ బి స్మాల్ షాక్ ఆర్ ఎ బిగ్ షాక్. ఓకే. కొన్ని విషయాలు చిన్న షాక్స్ తగులుతాయి, కొన్ని విషయాలు పెద్ద షాక్స్ తగులుతాయి. ఒకసారి మన ఓన్ సబార్డినేట్స్ మన మాట విన్నారు. ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు, వాడు అసలు అతను చేసిన పని వల్ల మా ఆల్మోస్ట్ రెప్యుటేషన్ దెబ్బతినింది, మా సబ్ డివిజన్ పోలీస్ రెప్యుటేషన్. మేము వెళ్ళి రైడ్ చేసాడు, వదిలిపెట్టేశాడు రైడ్, ప్రాసిక్యూషన్ రైడ్. ఓకే. చెప్ప పెట్టుకుంటూ వదిలేసాడు. ఏమంటే న్యూసెన్స్ కేసు బుక్ చేశాను సార్ అంటాడు. ప్రాసిక్యూషన్ కేసు మొత్తం అన్నీ ఉన్నాయి, నువ్వు ఎట్లా న్యూసెన్స్ కేసు రైడ్ చేస్తావు? అక్కడ ఏంటంటే ఈ రిపోర్టింగ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ మనకు ఒక 30-40 ఛానల్స్ ఉంటాయేమో, అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి ఒక డిస్ట్రిక్ట్. ప్రతి ఒక్కళ్ళు అక్కడ రిపోర్టర్ లాగా, అంత అంటే యాక్టివేటెడ్ కమ్యూనిటీ అది. ఏది జరిగినా వెంటనే తెలిసిపోతుంది. వెంటనే ఆ లోకల్ న్యూస్ పేపర్సే అందరూ చదువుతారు. అసలు మనకు స్టేట్ లెవెల్ న్యూస్ పేపర్స్ ఎవరు చదవడు, డిస్ట్రిక్ట్ పేపర్సే వాళ్ళు అందరూ చదివేది, అక్కడ తెలిసిపోతుంది. సో ఇట్స్ అ హ్యూజ్ డెంట్ ఆన్ ద రెప్యుటేషన్ ఆఫ్ మాజల్గావ్ పోలీస్ అండ్ ఆల్సో బీట్ పోలీస్ ఈ విషయం బయటకు వస్తే. సో అది ఇచ్చాను, నేను ఛార్జ్ షీట్ పంపించాను ఎస్పీ సార్కి. దాని తర్వాత మళ్ళీ 2 weeks తర్వాత మళ్ళీ రేటీస్ మళ్ళీ పట్టుకున్నాం, వాళ్ళు సేమ్ ప్లేస్ సేమ్ పీపుల్ని పట్టుకున్నాం, ఈసారి పకడ్బందీగా చేసాం. సో ఇట్లాంటి టైంలో కొంచెం అనిపిస్తుంది, అంటే మనం నమ్మి వెళ్తే మన ఓన్ సబార్డినేటే ఇట్లాంటి పనులు చేస్తున్నాడే అని కొంచెం బాధ అనిపిస్తుంది. నేర్చుకుంటాం. ఐ థింక్ ఎవ్రీ డిసప్పాయింట్మెంట్ ఈజ్ లెర్నింగ్ అని నాకు అనిపిస్తుంది. ఓకే. బట్ ఈ ఐఏఎస్ అండ్ ఐపీఎస్కి మధ్య పెద్దగా అనుకున్నంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండదు. వాళ్ళు ఒకలాగా ఆలోచిస్తారు, వీళ్ళు ఒకలాగా ఆలోచిస్తారు. ఎలా ఉంటుంది ఐఏఎస్కి ఐపీఎస్కి మధ్య
ఇది ఒక మిత్ అండి. Hmm. ఇది ఒక మిత్. మోస్ట్ టైమ్స్ Hmm. మోర్ దాన్ 80-90% ఆఫ్ ది టైమ్స్ ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. Okay. ఎందుకంటే వాళ్ళ డొమైన్స్ డిఫరెంట్. ఐఏఎస్ ఆఫీసర్స్ తీసుకునే ఐ మీన్ వాళ్ళు పని చేసే డొమైన్స్ డిఫరెంట్. మా డొమైన్ లా అండ్ ఆర్డర్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా. సో ఎప్పుడో భయంకరం అల్లర్లు జరిగి ఒకవేళ అది ఎస్పీగా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీ లెవెల్ ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్లో 144 సెక్షన్ ఇవ్వాలన్నా లేకపోతే షూటింగ్ ఆర్డర్స్ ఇవ్వాలన్నా డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేతిలో ఉంటాయి. అవును. ఇవి టెక్నికల్లీ. కానీ ఎస్పీ అడిగాడు అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ టైం డిఎం దాని తగ్గట్టుగానే చేస్తాడు. ఎందుకంటే అతనికి ఐడియా ఉంటుంది కాబట్టి ఎస్పీకి తెలుసుంటుంది ఈ విషయం అన్నీ అని చెప్పి అతను కూడా ఏమీ మేజర్ గొడవ లాంటివి ఉండవు. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు ఐపీఎస్ మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్ ఉండొచ్చు, ఇద్దరు ఐఏఎస్ల మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్ ఉండొచ్చు. కానీ అది ఎక్కువ ప్రాప్ అవ్వదు. ఒక ఐఏఎస్కి ఐపీఎస్కి ఉండగానే అది కొంచెం మసాలా ఇష్యూ అవుతుంది. ఓకే. ఇద్దరు కొట్టుకుంటున్నారు. మీ కలెక్టర్తో మీకు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుందా? ద వెరీ మనకు మహారాష్ట్రలో చాలా మంచి వెరీ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. చాలా చెప్పాను కదా, రోల్ డిఫరెన్సియేషన్, రోల్ డివిజన్ ఉంటుంది. వాళ్ళు ఏమి మనల్ని ఎక్కువ ఇవ్వరు, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. అండ్ ధీరజ్ గారు, మెయిన్ ఏంటంటే ఆ సైడ్ అంతా నక్సలిజం ప్రాంతాలు ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు కూడా ఫేడ్ అవుట్ ఎక్కడ అవ్వలేదు కూడా. దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నారండి ఇప్పటికి కూడా? మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిషా, ఆంధ్ర ఇవి ఎక్కువగా, తెలంగాణ ఇవి ఎక్కువగా నక్సలిజం వల్ల అఫెక్ట్ అయిన ప్రాంతాలు. సో వీళ్ళందరూ కలిసి కోఆర్డినేటెడ్గా పనిచేస్తుంటారు కొన్నిసార్లు. కానీ మేజర్ ఇంపాక్ట్ తీసుకొని వచ్చింది ఆంధ్ర అండ్ తెలంగాణ గ్రేహౌండ్స్. ఎస్ సార్. వీళ్ళు వెళ్ళి మన ఆంధ్ర తెలంగాణలో కాకుండా ఛత్తీస్గఢ్కి వెళ్ళి కొన్నిసార్లు మహారాష్ట్రకి వెళ్ళి బార్డర్స్ ఒడిశాకి వెళ్ళి కూడా చాలా మంది న్యూట్రలైజ్ చేసి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ఒక చొరవే నక్సలిజం చాలా వరకు తగ్గిపోయింది. రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు అప్పుడు వాళ్ళని సరెండర్ అవ్వమని చెప్పి, వాళ్ళు అవ్వలేదు. సో ఇంకా అప్పుడున్న సీఎం గారు కూడా కొంచెం యాక్టివ్గా చేశారు. గ్రేహౌండ్స్ వాళ్ళని మళ్ళీ రీయాక్టివేట్ చేశారు. ఆ మధ్యలో వాళ్ళని గ్రేహౌండ్స్ ఉండింది కానీ ఫ్రీడమ్ లేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ రీయాక్టివేట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు దే స్టార్టెడ్ డూయింగ్ దేర్ జాబ్. సో ఇప్పుడు మనకు మహారాష్ట్రలో 3 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి: యవత్మాల్, చంద్రపూర్ అండ్ గడ్చిరోలి. గడ్చిరోలి అనేది నవ్ సెంటర్. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందండి, చాలా తగ్గిపోయింది. C60 అని మన గ్రేహౌండ్స్ లాగా మహారాష్ట్ర కూడా ఒక యాంటీ నక్సల్ ఫోర్స్ జనరేట్ చేసింది. అండ్ మహారాష్ట్ర ఇస్ రిచెస్ట్ స్టేట్. ఓకే. రిసోర్సెస్ చాలా బాగుంటాయి, డబ్బులు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి అక్కడ ఈజీగా మనకు పోలీస్ ఫండింగ్ ఉంటుంది. మాకు ఈ వెపన్స్ కావాలి, ఈ ట్రైనింగ్ కావాలి, ఈ కైండ్ ఆఫ్ మెటీరియల్ కావాలి, ఈ వెహికల్స్ కావాలి అంటే దిల్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ శాంక్షన్ చేసేస్తారు. చేసిన తర్వాత కాబట్టి ఇటువంటి ఇది కూడా ఒక అడ్వాంటేజ్ మహారాష్ట్రలో ఉండడం వల్ల. మన పని చేయాలనుకున్నప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్, ఎక్విప్మెంట్ లేకపోతే ఇంకేదైనా మీడియం ఈజీగా దొరుకుతుంది. బికాస్ ఇట్ బీయింగ్ ఎ రిచ్ స్టేట్, రిసోర్సెస్ బాగుంటాయి. సో ఇంకొంచెం బాగా పని చేయొచ్చు మనం. కంపేర్ టు మనకన్నా రిసోర్సెస్ ఎక్కువ ఉంటుంది. న్యాచురలీ కదండి. నంబర్ 1 GSDP స్టేట్ అది. రిచెస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే నక్సల్స్కి పోలీసులకి మధ్య కూడా ఎక్కువ కాల్పులు జరుగుతుంటాయి. అక్కడ ఫైరింగ్ ఎక్కువ జరుగుతుంటుంది. ఆ టైంలో ఎలా దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు? అంటే ఇప్పుడు నేను దాన్ని ఫేస్ చేయలేదు, లైవ్ ఫైరింగ్ ఇప్పుడు నేను ఫేస్ చేయలేదు. నేను ట్రైనింగ్లో మాత్రం చూసాం ఇవన్నీ. ఎవరైతే అక్కడ పోస్ట్ అయినారో, కుమార్ చింతా నా ఫ్రెండే, మన తెలుగు అబ్బాయి పోస్ట్ అయినాడు అక్కడ, అడిషనల్ ఎస్పీగా ఉన్నాడు గడ్చిరోలిలో. ఇంకో అబ్బాయి ఉన్నాడు అనుజ్ తారే అని, వాడు నాకు రైల్వేస్లో బ్యాచ్మేట్. వీళ్ళిద్దరు నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటాం. సో బేసికలీ అక్కడ ఎలా ఉంటుందంటే మనకు బేస్ ఉంటుంది. దట్ ఆ డిస్ట్రిక్ట్ ఈస్ హెడెడ్ బై ఎస్పీ అండ్ కమాండర్. ఆయనకి ఫోర్సెస్ ఉంటాయి. C60 అనేది ఇంకొక స్పెషలైజ్డ్ ఫోర్స్. వీళ్ళు నక్సల్ మూమెంట్ని చూసుకొని ప్లాన్ చేసుకుంటారు. ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఏంటి అన్నది ప్లాన్ చేసుకొని దాని తగ్గట్టుగా ఆపరేషన్ ప్లాన్ చేస్తారు. చేసి నైట్ మూమెంట్ ఉంటుంది. నైట్ దే విల్ గో బై వాక్ 30-35-40 కిలోమీటర్స్ వాక్ వెళ్తారు. వెళ్ళి ఎక్కడున్నారు అక్కడికి వెళ్ళి అక్కడ బిఫోర్ ది ఫస్ట్ లైట్ 5-10 AM కంటే ముందే రీచ్ అయ్యి పొజిషన్స్ తీసుకుంటారు, అటాక్ చేస్తారు. ఓకే. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు బాగా సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ అయితే ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఎవరికైనా కానీ. బట్ మీరు ఏజ్లో చాలా చిన్న వాళ్ళు, మ్యారేజ్ కూడా అవ్వలేదు, ఇంకా అవ్వలేదు. బట్ అంటే చిన్న ఏజ్, ఎలా కొంచెం రెస్పెక్ట్ లేకుండా ఇలా ఏమైనా ప్రవర్తిస్తుంటారు అక్కడ? లేదండి. యూనిఫామ్ వేసుకున్న తర్వాత లేదు, యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఎవరు చిన్న పెద్ద అనేది ఉండదు. అండ్ దే ఆల్సో సీ ద బ్యాడ్జెస్ అండ్ ర్యాంక్. అక్కడ ఇంకోటి ఏంటంటే ఎవరు ఏ ర్యాంక్ అన్నది కూడా బాగా ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది వాళ్ళకి. ఇంకా మనకు తెలియదు 2 stars ఉంటే ఏంటి, 3 stars ఉంటే ఏంటి, ఏ బ్యాండ్ ఉంటే ఏంటి తెలియదు చాలా మందికి. అక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు అసలు ఏపీఐకి ఏముంటుంది యూనిఫామ్. ఒక్కసారి ఏముంటుంది చెప్పరా సార్? అక్కడ ఎలా ఉంటుందంటే మహారాష్ట్రలో కానిస్టేబుల్,
ఓకే. హెడ్ కానిస్టేబుల్, ఓకే. నాయక్, పోలీస్ నాయక్ అని హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ మధ్యలో ఉండేది, ఇప్పుడు తీసేశారు. Hmm. తర్వాత ఏఎస్ఐ, దాని తర్వాత పిఎస్ఐ, తర్వాత ఏపీఐ అంటే అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్, దెన్ పోలీస్ ఇన్స్పెక్టర్. ఓకే. ఇప్పుడు అక్కడ ఉన్న పిఎస్ఐ మన దగ్గర ఎస్ఐ లాగా ఓకే. ఈక్వలెంట్. స్టార్స్ ఎలా ఉంటుంది సార్? 3 స్టార్స్. ఇది ఏఎస్ఐ పిఎస్ఐకి 3 స్టార్స్ PSI ఉంటాయి, కి 3 3 స్టార్స్ ఉంటాయి, కానీ బ్యాండ్ డిఫరెంట్ ఉంటుంది ఓకే. పక్కన. Hmm. సో ఏపీఐకి జస్ట్ రెడ్ బ్యాండ్ 3 స్టార్స్ ఉంటాయి, ఓకే. పిఐకి 3 స్టార్స్ 2 బ్యాండ్స్ ఉంటాయి. 2 బ్యాండ్స్ ఉంటాయి. ఓకే. పిఐ అంటే మనకి ఇన్స్పెక్టర్ లాగా, అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ లాగా. ఓకే. ఐపీఎస్ ఆఫీసర్స్కి? ఐపీఎస్ ఆఫీసర్స్కి బ్లూ లైన్ యార్డ్ ఉంటుంది, అది మేజర్ డిఫరెన్సియేషన్. ఓకే. అక్కడ బ్లూ లైన్ యార్డ్ అంటే మనకి ఇక్కడ లెఫ్ట్లో ఒకటి వేసుకుంటాం కదా, దాని లైన్ యార్డ్ అంటాం. బ్లూ లైన్ యార్డ్ మన దగ్గర ఏంటంటే డిఎస్పీస్ కూడా బ్లూ లైన్ యార్డ్ ఇస్తారు. మహారాష్ట్రలో ఇట్స్ ఓన్లీ రిజర్వ్ ఫర్ ఐపీఎస్ ఆఫీసర్స్. Oh. ఐపీఎస్ కన్ఫర్ అయితే తప్పితే ఎవరికి బ్లూ లైన్ యార్డ్ రాదు. సో దట్ ఈస్ అ మేజర్ థింగ్. వాళ్ళు ఫస్ట్ చూసేది ఇది, లైన్ యార్డ్ చూస్తారు, బ్లూ అంటే ఐపీఎస్ ఆఫీసర్ అని. తర్వాత ఇంకా 3 స్టార్స్ ఉంటాయి, ఏఎస్పీ అంటే ఐపీఎస్ ఉంటుంది. నెక్స్ట్ అడిషనల్ ఎస్పీ, సింగిల్ అశోక్ ఎంబ్లమ్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్పీ, స్టార్ అండ్ ఎంబ్లమ్. ఓకే. ఇంకా దట్స్ హౌ ఇట్ గోస్. అంటే పూర్తిగా నక్సల్స్ని ప్రభావితం ప్రాంతాలలో చాలా వరకు మనం తగ్గించాలి అంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్, అండ్ రోడ్డు వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గవర్నమెంట్స్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ రోడ్లు వేస్తాయి, సో కమ్యూనికేషన్ కోసం సెల్ టవర్సే పెడతాయి. వాళ్ళు సెల్ టవర్స్ని రోడ్లని రెండుని కూల్చివేస్తూనే ఉంటారు. అవును, ఇప్పటికీ జరుగుతూనే ఉంది అక్కడ. మహారాష్ట్రలో అంత ఎక్కువ లేదండి, ఛత్తీస్గఢ్లో ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే మనకు మొత్తం నక్సల్స్లో మేజర్ కోర్ కమిటీ మెంబర్స్, లేకపోతే జోనల్ కమిటీ మెంబర్స్ అందరూ చాలామంది ఈధర్ న్యూట్రలైజ్ అయిపోయారు, అవును, ముసలోళ్ళు అయిపోయారు, హెల్త్ బాగాలకు చనిపోయారు, ఇలా సరెండర్ అయిపోయారు. ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అది కూడా మేజర్ బేస్ వాళ్ళకి ఇప్పుడు మన ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర కంటే ఛత్తీస్గఢ్. హిడ్మా అని ఒకతను ఉన్నాడు, కర్మ అని ఒకతన్ని చంపేశారు, మీకు తెలుసో లేదు, ఒక 13-14 ఇయర్స్ బ్యాక్. కాంగ్రెస్ లీడర్ ఓకే. సల్వా జుడుమ్ అని ఛత్తీస్గఢ్లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ని అతను క్రియేట్ చేశాడు. నక్సల్స్ 25 కాంగ్రెస్ లీడర్స్ని సింగిల్ గోలో చంపేశారు. బ్లడ్ షెడ్. 200 మంది నక్సల్స్ కాల్చారు అటు ఇటు రోడ్ల నుంచొని. I don't know, when it was a tactical mistake to move in that road in that time. చంపేశారు. ఆ చంపిన మాస్టర్ మైండ్ హిడ్మా. ఫస్ట్ టైం ట్రైబల్ గాయ్, అప్పట్లో యంగ్ బాయ్, ఇప్పుడు ఐ థింక్ హీస్ అరౌండ్ 50s. No, so this Hidma is the person right now who is holding the entire Naxalism in the country. ఛత్తీస్గఢ్లో ఉంటాడు అతను. రియల్లీ? యా, ఇప్పటికి ఉన్నాడు అతనే. ఇప్పుడు అతనే ఉన్నాడు మెయిన్. అతనే ఏమైనా చేయాలంటే అతనే చేయాలి. మేజర్ చేంజ్ రావాలంటే అతన్ని చేయాలి ఏమైనా చేస్తే. ఓకే. అతన్ని కానీ పట్టుకోగలిగితే మాక్సిమం అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఆల్మోస్ట్ అయిపోయినట్లు. అతను ఒక్కడే. అంటే అంతకుముందు ఎలా ఉంటుంది, నక్సలిజం ఎలా వచ్చిందంటే ఇంతకుముందు మనం చెప్పినట్లు సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల సిస్టమ్ మీద తిరగబడే వాళ్ళు, లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, ఆపర్చునిటీ దొరకకపోతే నేను తిరగబడాలి లాంటి థింకింగ్తో వచ్చేవాళ్ళు. ఇక్కడ మన దగ్గర ఉన్న యూత్. తర్వాత ఇక ఆపర్చునిటీస్ పెరిగినాయి, డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, ఏదో ఒక చిన్నగా పని నడుస్తుంది, రిస్క్ చేసుకోవడం కంటే ఇక్కడ రావడం బెటర్ అని చెప్పి ఇంట్లో చెప్పడం స్టార్ట్ అయింది. అవును. ట్రైబల్స్ వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్, వాళ్ళకి తెలియదు. అక్కడ ఇంకా అడ్మినిస్ట్రేటివ్ డెఫిసిట్ అంటాం. అడ్మినిస్ట్రేషన్ ఇంకా పూర్తి స్థాయిలో వెళ్ళా. మీరు చెప్పినట్లు అన్ని కూల్చేస్తారు, పేల్చేస్తారు. సో వాళ్ళకి ఇప్పటికి కూడా ఈ రెవల్యూషనరీ భావాలు వాళ్ళు వెళ్ళి వాళ్ళని మైండ్స్లో నింపేస్తారు. వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తే వాళ్ళని చంపేస్తారని వాళ్ళకి భయం ఉంటుంది. సపోర్ట్ చేయరు. నయానా భయానా టైప్స్, సామదాన దండోపేదాలు టైప్లో వాళ్ళు అన్నీ చేస్తారనమాట. అన్ని విధాల థింగ్స్ వాడతారు. ఓకే. వారి మంచిగానే చెప్తారు, లేకపోతే వాళ్ళని భయపెడతారు, లేకపోతే ఇన్ఫార్మర్స్ పేరు చంపేస్తారు. చంపేసి దాని ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు మిగిలిన వాళ్ళకి, చూడు చంపేస్తున్నారు అని చెప్పి. ఒకప్పుడు ఇక్కడ చేసేవాళ్ళు అన్నలు ఉందా సార్ అది? అక్కడ ఛత్తీస్గఢ్లో సినిమాల్లో చూపిస్తుంటే. దట్ ఈస్ ట్రూ, ఇట్ హ్యాపెన్స్. ఇన్ఫార్మర్స్ అని చెప్పి చాలా మంది చంపేశారండి, చాలా మందిని చంపేశారు. ఇట్స్ అ హ్యూజ్ థింగ్. అంటే భయపెట్టాలి, ఒక వాళ్ళకి మంచిగా చెప్తే వింటున్నారా, ఓకే, కొంచెం భయపెడితే చెప్తున్నారా వింటే, ఇంకా భయపడట్లేదు అంటే ఆ గ్రామంలో ఒకరిని పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో పొద్దున్నే 3:30-4కి లేపుతారు, తీసుకెళ్తారు, చంపేస్తారు. సో గ్రామం మొత్తం భయపడుతుంది. అది కూడా ఒకటి. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాక్టిక్స్ వాళ్ళకి. సార్ ఇప్పుడంటే మీకు మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి చాలా అగ్రెసివ్గా ఉన్నారు, ఏదైతే అదైంది అని చెప్పి. మ్యారేజ్ అయిన మీ ఫ్రెండ్స్ని చూసుంటారు, వాళ్ళలో కూడా ఇదే ఉంటుందా సార్? అంటే మ్యారేజ్ అనేది డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ చేంజ్ ఇన్ లైఫ్. యా. కానీ ఇదే అగ్రెషన్ ఉంటుందా లేదా అనేది పర్సన్ టు పర్సన్. చాలామంది డిఐజీస్, ఎస్పీస్ ఉన్నారు, ఇదే అగ్రెషన్తో ఉంటారు. వాళ్ళు పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళకి అగ్రెషన్ ఎక్కడేం తగ్గ. అంటే మెంటల్ అగ్రెషన్ తగ్గదండి. వెన్ యూఆర్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్,
అండ్ యూ హ్యావ్ దట్ ప్యాషన్ ఫర్ ది పీపుల్, ఎవరు ఒకళ్ళు కష్టపడుతున్నారు, ఒకళ్ళు వాళ్ళని కష్టపెడుతున్నారు అన్నప్పుడు మనము కష్టపడే వాళ్ళ వైపుకే వెళ్తాం, కష్టపెట్టే వాళ్ళని కష్టపెట్టడానికి. సో దట్ ఈస్ దేర్ ఇన్హెరెంట్లీ, విల్ బి ట్రైన్డ్ ఇన్ దట్ మైండ్ సెట్. ఓకే. పని చేసిన తర్వాత, చేంజ్ చేసిన తర్వాత మనకి చాలామంది వచ్చి దే విల్ వెరీ గ్రేట్ఫుల్, కలుస్తారు వచ్చిన తర్వాత, కొంతమంది ఏడుస్తారు, కాల్ పట్టుకుంటారు. ఇవన్నీ నా లైఫ్లో జరిగినాయి ప్రొబేషన్ నుంచి ఇప్పటిదాకా. అంటే ఎక్కువ ఎలాంటి ఒకసారి ఒక కిడ్నాప్ అయిన అమ్మాయిని తీసుకొచ్చాం, 17-year-old గర్ల్. అంటే నేను వెళ్ళలేదు, టీంని పంపించాం. ముడ్బి అని కర్ణాటకలో అక్కడ ఉన్నారు. అక్కడ ముడ్బి ఎస్పీ నా ఎంతమంది ఉన్న రైల్వేస్ అన్నప్పుడు సేమ్ బ్యాచ్మేట్. సో తనకు కాల్ చేశాను డైరెక్ట్గా. అంటే నేను ఐపీఎస్ జూనియర్ని, కానీ సర్వీసెస్లో సేమ్ బ్యాచ్మేట్ కాబట్టి తనకి నేను ఫోన్ చేసి నార్మల్గా మాట్లాడాను. చెప్పాను ఇట్లా సో అండ్ సో ఉంది, ముడ్బి ఎస్ఐ అరుణ్, అతనికి చెప్పాను ఇట్లా ఉందంటే అతను కోఆర్డినేట్ చేసి అరుణ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ టీమ్ స్పాటెడ్, వి వెంట్. ఓకే. ఆఫ్టర్ 3 weeks ఒక లారీ డ్రైవర్తో వెళ్ళిపోయింది అమ్మాయి. సో వాడు కూడా చిన్నవాడే, వాడు 19 years ఏజ్ వంది. వెళ్ళిపోయి ఇద్దరు తీసుకొచ్చిన తర్వాత 3 weeks 17 years పాప. సో వచ్చిన తర్వాత పేరెంట్స్ ఏడ్స్తూ కాలు మీద పడిపోతున్నారు. అంటే వాళ్ళ కంట్రోల్ లేదు వాళ్ళ రియాక్షన్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఇట్స్ రెగ్యులర్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్, అట్లా చేసాం. కానీ వాళ్ళకి ఆ ఇంపాక్ట్ వేరు, మనం దాన్ని జాబ్కి చూస్తున్నాం. కానీ వాళ్ళకి మనం చేసే పని ఏ లెవెల్కి టచ్ చేస్తుంది అన్నది ఇటువంటి ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు పెద్దవాళ్ళు నా కాలం బట్టి నేను ఆపే, ఇంకా అట్లా చేయకండి, ఇట్స్ మై జాబ్ అని చెప్పి ఆపాల్సి వచ్చింది. ఇట్లా నాకు తెలిసి చాలా మందికి జరుగుండొచ్చు లైఫ్లో. యా, ధీరజ్ గారు, మహారాష్ట్రలో ముంబైలో ముఖ్యంగా రెడ్ లైట్ ఏరియాస్ ఎక్కువ. పోలీసులు కూడా ఆ ఏరియాస్కి వెళ్ళడానికి సాహసం చేయరు, వెళ్ళినా కానీ తిరిగి రారు అంటుంటారు. మీరు ప్రజెంట్ మహారాష్ట్రలో ఉన్నారు కాబట్టి అది ఎంతవరకు వాస్తవం? ఈజ్ ఇట్ ట్రూ? రెడ్ లైట్ ఏరియాస్ అనేవి ఉన్నాయి, ముంబైలో ఉన్నాయి. 2-3 స్ట్రీట్స్ ఉన్నాయి, పెద్ద స్ట్రీట్స్ ఉంది. ఆర్గనైజ్డ్ థింగ్ నడుస్తుంది అక్కడ. ఓకే. దాన్ని పట్టుకొని మనము కేసెస్ పెట్టాలి అంటే కేసు కూడా జరుగుతుంటాయి, రైడ్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు మనకు ప్రాస్టిట్యూషన్ అనేది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇండియాలో ప్రాస్టిట్యూషన్ ఈజ్ నాట్ ఇల్లీగల్. అంటే మరి మీరు ప్రాస్టిట్యూషన్ లీగలా అంటే లీగల్. చాలామంది తెలియని విషయం ఇది. ఏ విధంగా లీగల్ అంటే ఒకడు మీడియేటర్గా ఉండి 3-4 అమ్మాయిల్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళకి సర్వీసెస్ అంటే బిట్టుల్ని తీసుకొస్తారు కదా క్లయింట్స్ని, అది చేయకూడదు, అది తప్పు. పబ్లిక్ సొలిసిటింగ్ చేయకూడదు. ఓకే. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇష్టపడి వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక విధమైన మానిటరీ ట్రాన్సాక్షన్కి వెళ్తే అది అలౌడ్. ఇప్పుడు ఈ ఏరియాస్లో ఎట్లా నడుస్తుందంటే మనం వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఫస్ట్ పట్టుకోవాల్సింది బ్రోకర్ని. ఒక అమ్మాయి ఆమెకి ఇష్టంగా మనీ తీసుకొని ఆ సర్వీస్ ఇస్తే అది ఇల్లీగల్ కాదు ఇండియాలో ఇప్పటికి కూడా. మోరల్లీ ఎథికల్లీ వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. లాలో ఇల్లీగల్ కాదు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం, పట్టుకుంటాం, ఆమె ఏమంటుంది నా ఇష్టము అంటుంది. మనం ఈ మీడియేటర్ని కానీ ఎవడుంటే ఉన్నాడు వాడిని పట్టుకోవాలి. వాళ్ళు దొరకరు. వాడు ఎక్కడెక్కడో ఉండి ఫోన్లో వాట్సాప్లో ఇవంతా నడిపిస్తుంటాడు. అంటే మఫ్తీలన్నా ట్రై చేశారు ఎప్పుడన్నా పోలీసులు ఆ ఏరియాకి? వాడు వెళ్తే అసలు మఫ్టీలో వెళ్ళినా కూడా పోలీసు మనం పట్టుకోవాల్సింది వాడిని పట్టుకోనంత వరకు మనం ఏం చేయలేము అక్కడ. వాడిని ఎవరైతే మీడియేటర్ ఉంటాడో బ్రోకర్ ఉంటాడో వాడినే పట్టుకోవాలి. అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ ఎ కేస్. సో ఇట్లా లీగల్ కాంప్లికేషన్ మనకు తెలుసు. ఎథికల్ ఇట్స్ నాట్ గుడ్, మోరల్ ఇట్స్ నాట్ గుడ్ అని తెలిసిన తర్వాత కూడా ఏం చేయలేకపోవడానికి ఇది ఒక లీగల్ లూప్ హోల్ అడ్డు వస్తూ ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ డైలాగ్ని ఎక్కువ హైలైట్ చేస్తారు బయట. ఆ ఏరియాలోకి వెళ్తే పోలీసులు కూడా తిరిగి రారు అనేది ఎక్కువ. అది ఒకప్పుడు ఉండొచ్చేమో అట్లాంటిది, కానీ ఇప్పుడు అటువంటి అంత గ్రేవ్ సిచ్యువేషన్స్ లేవండి. పోలీసులు వెళ్తే బయట అంత ఐ డోంట్ థింక్ సో. ముంబై పోలీస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ దట్ వే. బట్ ఇప్పటికి అది నడుస్తుందండి ఉంటుంది, హ్యూజ్. నేను ఒకసారి మా ఫ్రెండ్తో కలిసి వెళ్ళాం, ఒకసారి చూద్దామని. అక్కడ నా ఫ్రెండ్ పిహెచ్డీ చేశాడు, రోహిత్ అని ఒక ఉన్నాడు. వాడు పిహెచ్డీ చేస్తుంటే ఎందుకో ఊరికే మాకు అనిపించింది రెడ్ ఏరియా అంటారు కదా. అప్పుడు నేను ఐపీఎస్ ఆఫీసర్ని కాదు, రైల్వేస్లో పనిచేస్తున్నాను. నేను ట్రైనింగ్కి వెళ్ళా, వాడు అక్కడ ఉన్నాడు పిహెచ్డీ చేస్తున్నాడు. సో క్యూరియస్గా అసలు ఎలా ఉంటుంది ఏంటి రెడ్ లైట్ ఏరియా అని ఏదో అంటారు, ఏం చూద్దామని చెప్పి క్యాబ్ డ్రైవర్తో మాట్లాడినాం. వాడు చెప్పాం మేము ఎక్కడ దిగేది ఉండదు, యూ జస్ట్ డ్రైవ్ us త్రూ దట్ ఏరియా, మమ్మల్ని బయట తీసుకురాని. ఐఎమ్ టెల్లింగ్ యూ వి గాట్ స్కేర్డ్. ది కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ దట్ వాస్ దేర్. పీపుల్, వాళ్ళ మూమెంట్, వాళ్ళ మాటలు, అరుపులు, దే విల్ కమ్ అండ్ నాక్ ఆన్ యువర్ డోర్. నాక్ చేసి బయటకు రామని చెప్పి గట్టిగా అరుస్తుంటారు, కారు కట్టుబడిపోతారు. అవునా? యా, జస్ట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలంటే వెళ్ళండి. నడిచి వెళ్తే అలా జరుగుతుందా సార్? కార్లో వెళ్తే, నడిచి వెళ్తే ఇంక వేరే విషయం. అది కార్లో వెళ్తే పరిస్థితి అక్కడ వెళ్ళే మనుషులకి. చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం 2016లో. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యా అంటే నడుచుకుంటూ వెళ్తే లోపలికి వెళ్ళిపోతారు మేబీ. అంటే ఫిజికల్ గా లాగడము, ఏదైనా ఫోన్ లాక్కడము, పర్స్ లాక్కడం లాంటివి చేస్తారు. దెన్ యూ విల్ గో, దెన్ దిల్ ఫోర్స్ యూ. అంటే సెక్స్ ఏమైనా ఫోర్స్ చేస్తారు. లేదు వద్దు నాకు ఇష్టం లేదు అంటే మనీ ఇవ్వండి అంటాడు. ఇట్స్ లైక్ ఇంటిమిడేషన్ అండ్ ఎక్స్టార్షన్.
చిన్న ఆ పాయింట్కి 1,500 ఇచ్చిపో అంటాడు అలాగా. మరి So, కార్లో వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏం అవ్వదు, అదే చెప్తున్నాను కదా. అంటే మనము ఏదో రెగ్యులర్ స్ట్రీట్లో వెళ్ళినట్టు ఉండదు. మనం వెళ్తే ఆ స్ట్రీట్లో మీరు ఇంటిమిడేటింగ్గా ఫీల్ అవుతారు. నేను అట్లీస్ట్ ఆ ఏజ్కి ఐ థింక్ 27 ఐ థింక్ ఇంటిమిడేటింగ్ ఫీల్ అయ్యాను ఆ ఏజ్కి. నేను నా ఫ్రెండ్ ఇద్దరం క్యాబ్ డ్రైవర్ కూడా వాడు ముంబై వాడే కాబట్టి వాడు భయపడ్డా కూడా హీ నోస్ దట్ దిస్ డజంట్ గో దట్ వే అని. మేము కొంచెం అంటే ఇలా ఉంటుందా అని అనిపించింది అప్పట్లో. ఐ వాజ్ నాట్ ఐపీఎస్ దెన్. చెప్పాను క్యూరియాసిటీ కోసం వెళ్ళి తిరిగి వచ్చాము అక్కడ ఓ మై గాడ్ ఎలా ఉంటుంది చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ యా 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 అక్కడ అంటే అంత ఆర్గనైజ్డ్గా ఉంది. ఎవరన్నా బయట మనిషి వస్తే వీడు మనోడు కాదని అర్థమవుతుంది, వాడి నుంచి ఎలా డబ్బులు లాగాలి, వాడిని ఎలా దీంట్లో దింపాలి అని వాళ్ళ క్లారిటీ ఉంటుంది. సో మామూలు నార్మల్ స్ట్రీట్ లాగే ఉంటుంది, ఇల్లు నార్మల్ స్ట్రీటే ఉంటుంది, నార్మల్ స్ట్రీట్ ఉంటుంది, లైటింగ్ తక్కువ ఉంటుంది. అండ్ మనకు మనుషులు చాలా ఎక్కువ మంది ఉంటారు రోడ్డు మీద. లేడీస్ ఉంటారు, ఈ మీడియేటర్స్ అని చెప్పాను కదా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళే వచ్చి ఇట్లా నాక్ చేసేది, లాగమని చెప్పి డోర్స్ లాగేసేది, ఇవన్నీ చేస్తారు. వాళ్ళు భయపెడతారు. డెఫినెట్లీ ఇట్ వుడ్ నాట్ బి ఏ పీస్ఫుల్ రైడ్ త్రూ దట్ స్ట్రీట్. అది అందుకని పోలీసులు కూడా వెళ్ళరు ఇప్పుడు మేబీ కూడా. ఒకవేళ సరే ధైర్యం చేసి వెళ్దాము, ఎందుకు వెళ్తాం మనం, పోలీస్ ఎక్కడికైనా వెళ్తున్నాడు అంటే ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి, మనం అరెస్ట్ చేద్దాము కేసు చేద్దాము అని. ఇప్పుడు మనకు లీగల్గా చూసినప్పుడు ఒక లేడీ ఆమెకి ఇష్టం వచ్చినప్పుడు ఆమె ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు మనీ తీసుకొని అనే లా చెప్తున్నప్పుడు, మనకు మీడియేటర్ దొరకనప్పుడు మనం వెళ్ళి ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఏం చేస్తాం. ఇంకోటి ఒకసారి వాళ్ళ ఓట్ బ్యాంక్ అవ్వచ్చు, పెద్ద ఇష్యూ ఉందనుకోండి, అది ఓట్ బ్యాంక్ కూడా అవుతుంది పాలిటిషియన్స్. అక్కడ మళ్ళీ కాల్స్ వస్తాయి, ఎందుకు చేస్తున్నారు మీరు, కామ్గా ఉండొచ్చు కదా, ఎంత కొత్త గేమ్ వచ్చేసింది ఇక్కడ, ఇట్లా. అంటే అక్కడ గవర్నమెంట్ సపోర్ట్స్ ఉంటాయి. అంటే గవర్నమెంట్ సపోర్ట్ అని చెప్పలేము, కానీ ఇక్కడ లోకల్ పాలిటిషియన్స్ ఎవరు ఉంటే వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు ఒకవేళ వాళ్ళు ఓట్ బ్యాంక్ అయితే. సార్ ఇంకొకటి అండి, ఇప్పుడు కంపేర్ టు మన స్టేట్స్తో చూసుకుంటే మహారాష్ట్రలో గవర్నమెంట్ ఎప్పుడు తటస్థంగా ఉండదు. 4 సార్లు గవర్నమెంట్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు కంపేర్ టు మన దగ్గర చూసుకుంటే అక్కడ వేరేలాగా ఉంటుంది. దానికి కారణం క్రైము, పోలీస్ వ్యవస్థ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయా? అంటే దీనికి క్రైమ్కి పోలీస్ అయితే సంబంధం లేదు. అక్కడ ఎలా అంటే అది ఈ లాస్ట్ 4 years నుంచి అలా జరుగుతుంది. అంతకుముందు 2 అలయన్స్లు ఉన్నాయి మెయిన్. ఒకటి కాంగ్రెస్ ఎన్సీపీ అలయన్స్, ఇంకోటి శివసేన బీజేపీ అలయన్స్. సో వీళ్ళెవరో ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు. అక్కడ ఈ 4 పార్టీస్ ఈక్వల్లీ స్ట్రాంగ్ ఉంటాయి. కాంగ్రెస్కి కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, ఓల్డ్ పార్టీ కాబట్టి. ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ గారిది, తర్వాత ఉద్ధవ్ ఠాక్రే గారిది శివసేన, ఇప్పుడు ఏక్నాథ్ షిండే గారిది కూడా ఇంకో గట్టి ఫామ్ అయింది, ఇంకొకటి బీజేపీ. ఇప్పుడు ఈ 4 మధ్య ఈక్వేషన్ మీద నడుస్తుంది. ఒకసారి సీఎం పోస్ట్ ఎవరు అన్న విషయంలో గొడవపడి కలవక వేరే వాళ్ళు కలిసి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి, అది కొంచెం వీక్ గవర్నమెంట్ అవ్వడం వల్ల స్కామ్స్ ఎక్కువ జరిగి, మీరు చూస్తుంటారు సచిన్ వాజే ఇష్యూ, ఈ విధంగా. అంటే అక్కడ ఎట్లా అంటే నేను చెప్పాను కదా పెద్ద స్టేట్ అని చెప్పి, ఈ పెద్ద స్టేట్ అవ్వడం వల్ల ఈ 6 అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఉండడం వల్ల మనకు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ పార్టీస్ కోటేస్తారు. అక్కడ కోalition గవర్నమెంట్ తప్పితే నార్మల్గా సింగిల్ పార్టీ గవర్నమెంట్ రాదు. ఓకే, అంత ఈజీ కాదు, వేవ్ రావాలి, ఇంకా హ్యూజ్ వేవ్ వస్తే తప్పితే నార్మల్ పొలిటికల్ కండిషన్స్లో సింగిల్ పార్టీ ఫామ్ చేయడం చాలా కష్టం. ఓకే, అట్లీస్ట్ 2 పార్టీస్ ఉండాలి. డైలీ మనం కాల్పులు వినటం కూడా చాలా సర్వసాధారణం అటు సైడ్ అని అంటూ ఉంటారు. మీరు ఎప్పుడు వింటూ ఉంటారా? కాల్పులు అక్కడ ఎక్కువ ఉండవండి, అది ఇది కూడా ఎప్పుడు వినిపిస్తూనే అది హర్యానా, ఈస్టర్న్ యూపీ ఈ సైడ్, హర్యానా, ఈస్టర్న్ యూపీ, బీహార్, ఇక్కడ కట్టాస్ అని ఉంటాయి అక్కడ వాళ్ళకి. అక్కడ కూడా తగ్గుతుంది ఇప్పుడు, బట్ ఇల్ టేక్ సమ్ మోర్ టైం. మహారాష్ట్రలో అది లేదు. మహారాష్ట్రలో నేను చెప్పాను ధర్మపురి అట్లా ఎక్కడ రేర్. బీడే కొంచెం పొలిటికలీ వెరీ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్ అది బీడ్. ఏ విధంగా అంటే మహారాష్ట్రలో లోకల్ మా బ్యాచ్మేట్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, మేము వెళ్తే మమ్మల్ని అడుగుతారు ఎలా ఉంది బీడ్, ఏంటి బీడ్లో పనిచేస్తే ఎలా ఉంటుంది, అందరు బీడ్ అంటారు, ఎలా ఉంటుంది అంటే ఆ లెవెల్ కైండ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అది. మాదే ఎక్స్ట్రీమ్ అనుకోవచ్చు మీరు ఇట్లాంటి యాక్టివిటీస్లో. మా దగ్గరే కాల్పులు తక్కువ, రేర్. ఇంకా మిగిలిన దగ్గర మహారాష్ట్రలో యూ కెన్ గో బై సేఫ్లీ సేయింగ్ దట్ అసలు ఆల్మోస్ట్ నీల్ అని చెప్పొచ్చు. సో ధీరజ్ గారు, యంగ్ అండ్ డైనమిక్ బ్యాచులర్, పెళ్లి కాని ఒక అబ్బాయి, ఇంత అందంగా ఉన్నారు. యాజ్ ఏ ఐపీఎస్ ఆఫీసర్గా ఇంతవరకు ఏం ప్రపోజల్స్ రాలేదా? ప్రపోజల్స్ వస్తున్నాయండి. ఐ వాజ్ నాట్ రెడీ అట్ దట్ టైం. ఓకే, ఇప్పుడు ఇంటెంట్ టు మ్యారీ, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, అంటే మీకు అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టమా, లవ్ మ్యారేజ్ ఇష్టమా? నాకు అంటే మేబీ విత్ మై ఎక్స్పోజర్ అండ్ వాట్ ఎవర్ హ్యావ్ గాన్ త్రూ ఇన్ లైఫ్ అండ్ వాట్ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్, ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అన్న బౌండరీస్ బ్రేక్ అయిపోయినాయి. ఓకే, వీళ్ళే ఉండాలి వాళ్ళే ఉండాలన్న బౌండరీస్ కూడా లేవు. ఏజ్ కానీ చదువు బ్యాక్గ్రౌండ్ కానీ, దానికంటే కంపాటబిలిటీ. మనం ఒకళ్ళతో ఉంటే
మనం ఇంట్లో వాళ్ళతో ఉన్న అలాంటి ఫీలింగ్ రావాలి, వీళ్ళతో ఇంక నెక్స్ట్ 35-40 ఇయర్స్ ఉండాలి అన్న ఒక భరోసా రావాలి. అంతే అంతే తప్పితే వాళ్ళు ఇలాగా ఉండాలి, లేకపోతే ఇంత మనీ ఉన్న వాళ్ళు కావాలి, ఇంత కట్నం కావాలి, లేకపోతే ఈ చదువుకున్న వాళ్ళే కావాలి, లేకపోతే ఈ ఫ్యామిలీ ఉన్న వాళ్ళే కావాలి, అట్లాంటిది ఏం లేదు. ఎక్కడ సార్ ఓన్లీ కంపారిటివ్. ప్రాపర్ ఎక్కడ? నాది ఆంధ్ర అండి, నెల్లూరు కావాలి మాది యాక్చువల్లీ. ఓ యా, కానీ పుట్టి పెరిగింది మా డాడీ హీజ్ అ రైల్వే డాక్టర్ బి జయభాస్కర్ రావు గారని. ఆయన రైల్వేస్ లో ఉన్న జాబ్ పరంగా తిరుగుతూ ఉన్నారు. మమ్మీ డాక్టర్ ఎం విజయభారతి, ఆమె కూడా డాక్టరే, ఆమె స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేవారు. సో ఈ వీళ్ళ పోస్టింగ్స్ వల్ల మేము వీ కెప్ మూవింగ్ అక్రాస్ ది స్టేట్. ఓకే. యా, సో కొంచెం అన్ని కల్చర్స్ చూసాం మేము. అది నాకు యాడ్ అయింది అనిపిస్తుంది ఒకసారి. డిఫరెంట్ కల్చర్స్ని చూసి కొంచెం చిన్న ఏజ్లోనే డిఫరెంట్ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల యాక్సెప్టబిలిటీ పెరిగింది. ఓకే. అందరితో ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసుకోగలిగి అర్థం చేసుకోగలిగేది అది ఇప్పుడు పనికి వస్తుంది. ఐ కెన్ గో టాక్ టు పీపుల్. మొహమాట పడ్డము, లేదా భయపడ్డము, కంగారు పడ్డం లాంటివి ఉండవు. అంటే ఎక్కువ 2 ప్రొఫెషన్స్లో ఎక్కువ ఉంటాయి, డాక్టర్ అండ్ పోలీస్. వాళ్ళ డిపార్ట్మెంట్ చూసుకొని లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు అని చెప్తారు. మీకు ఎప్పుడు ఏ అమ్మాయిని చూసినప్పుడు గంట మోగలేదా సార్? ఈ అమ్మాయి నాకు కరెక్ట్, పెళ్లి చేసుకుందాం? పెళ్లి లెవెల్కి ఎప్పుడు అనిపించలేదండి. పెళ్లి లెవెల్కి ఎప్పుడు అనిపించలేదు. సర్వీస్లో అసలు అనిపించలేదు. ఓకే. ఎంబీబీఎస్లో చిన్న చిన్న ఇన్ఫాక్చుయేషన్స్, అట్రాక్షన్స్ ఉంటాయి తప్పితే పెళ్లి లెవెల్కి ఎప్పుడు అనిపించలేదు. స్ట్రిక్ట్గా ఉంటారండి నేనా? అంటే పర్సనల్ లైఫ్లో కూడా లవ్ చేసే దాంట్లో? అసలు అసలు అట్లనే లేదు. బేసిక్గా థ్రెషోల్డ్ ఒక్కొక్కరు ఒక లెవెల్లో ఉంటుంది. కొంతమంది కొంచెం నచ్చితే కూడా కొంచెం ముందుకు వెళ్తారు. నాలాంటి వాళ్ళకి మేబీ కొంచెం ఎక్కువ థ్రెషోల్డ్ ఉంటుందేమో. ఓకే. అది ఒక రీజన్ అండి. స్ట్రిక్ట్ ఎందుకు ఉంటాను? స్ట్రిక్ట్ ఉండను. సో చాలా మంది ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లను కోరుకుంటున్న అల్లుళ్ళ కోసం ఇది ఒక ఇంటర్వ్యూ. అంతే కదా? మీరు ఎలా చెప్తే అలాగా. ఐ డోంట్ హ్యావ్ ఎ సే ఇన్ దిస్. సినిమాలు చూస్తుంటారా సార్? యా యా యా, ఐ వాచ్ మూవీస్. రీసెంట్గా ఏ మూవీ చూసారు? రీసెంట్గా ఆర్ఆర్ఆర్ చూసాను. ఓ, ట్రిపుల్ ఆర్. సూపర్. ఆర్ఆర్ఆర్ చూసాను. ఆ ప్లాట్ బాగా నచ్చింది. అంటే థియేటర్కి వెళ్ళి చూసిన మూవీ అదే లాస్ట్. అదర్వైజ్ ఇంట్లో కొంచెం మంచి, ఐఎమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్యాన్. సో మైండ్ హంటర్ అని చెప్పి చాలా మూవీస్ ఉంటాయి, మల్హోలాండ్ డ్రైవ్ అని చెప్పి. సో ఐ వాచ్ దెమ్. ఓకే. సో రాంగ్ టర్న్ 1 ఓన్లీ పార్ట్ 1 అట్లాంటి మూవీస్కి ఇష్టపడి చూస్తుంటా ఇంట్లో. మొన్న అయితే చూసాను అవతార్ వే ఆఫ్ ది వాటర్. ఓకే. ఐ లవ్డ్ ఇట్. సో యా, అంటే ఐ థింక్ గ్రాండియర్ కాంప్లెక్సిటీ, ప్లాట్, క్యారెక్టర్స్, దే ఇన్స్పైర్ మీ. మహేంద్ర బాహుబలి ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ఇన్ఫ్లుయెన్సింగ్ క్యారెక్టర్స్. ఓకే. అంటే ది వే హీ బిల్ట్, మిస్టర్ రాజమౌళి బిల్ట్ ద క్యారెక్టర్ అండ్ ది వే ఇట్ వాస్ షోన్ ఇన్ ద ఫిల్మ్, అంటే చాలా ఐడెంటిఫై అవుతాను నేను. అంటే దాంతో ఐ మీన్ హౌ హీ రెస్పాన్స్ టు పీపుల్స్ ప్రభాస్ గోస్. మనుషులకి ఎవరికైనా బాగాలేదు అంటే ఎంతగా తన మనుషుల కోసం ఇస్తాడు, ప్రజల కోసం ఎంత ఇస్తాడు, కరెక్ట్ అన్నప్పుడు దానికోసం ఎంత కట్టి నించుంటాడు, ఎవరినైనా ఎదిరించగలిగే మైండ్ సెట్ అట్లీస్ట్. ఓకే. యా, అది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నన్ను. రియల్ లైఫ్లో మీరు అలాంటి క్యారెక్టర్? అట్లని చెప్పను కానీ నేను కొంచెం ఐడెంటిఫై అయ్యాను. నిజమే కదా ఇది, వాళ్ళ అమ్మని నేర్పిస్తుంది. న్యాయమా ధర్మమా అంటే ధర్మం అంటాడు, అది ఎవరైనా కానివ్వండి. ఆఖరికి ఆ మాట నేర్పించిన అమ్మ, తల్లి కూడా తప్పు చేస్తే ఆమెకు కూడా ధర్మం చెప్తాడు, గుర్తు చేస్తాడు అతను. అండ్ ఇతను ధర్మం వైపు నించుంటాడు. ఇట్స్ వెరీ కాన్ఫ్లిక్టింగ్ క్యారెక్టర్. సూపర్. సో బాగా కనెక్ట్ అయింది అనమాట. యా, డెఫినెట్లీ. ఫేవరెట్ హీరో ఎవరు సార్? ఫేవరెట్ హీరో లేరు కానీ ఐ అడ్మైర్ ఫ్యూ పీపుల్. Okay. Allu Arjun is one guy these days. Okay. Ram Charan has been, I mean, I like his presence. Oh. Ram Charan Tej's presence and Allu Arjun's performance these days. Ranveer Singh, Bollywood lo. Konni movies tanu, he's extremely masculine and varied performance ichadu konni. Okay. Inka old actors Shah Rukh Khan, tarvata Amitabh Bachchan, all these people, వాళ్ళు చేసిన మాస్టర్ పీస్ అట్లా చూస్తాం. బ్లాక్ ఫర్ ఎగ్జాంపుల్, అమితాబ్ బచ్చన్ చేసిన వాటిలో అట్లా. సార్, నేను చాలామంది రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాను. వాళ్ళు చెప్తుంటారు, అంటే చాలామంది అంటే వాళ్ళకన్నా ముందు జనరేషన్ లేకపోతే వాళ్ళ తర్వాత జనరేషన్ 20 years బ్యాక్ వాళ్ళు కూడా ఐపీఎస్ ఆఫీసర్లు పోలీస్ డైరీ లాంటి ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని, కాకి చొక్కా తొడగాలని ఒక ఉండేది మాకు అని డ్రీమ్. అలా మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? అంటే పోలీస్ అవ్వాలని నేను ఎప్పుడు ఇన్స్పైర్ అవ్వలేదండి యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. సివిల్ సర్వీసెస్లో పోలీస్ అనేది నాది సెకండ్ చాయిస్. ఫస్ట్ చాయిస్ ఐఏఎస్. కానీ అది ఐరనీనో డెస్టినో అర్థం కాదు. మా సీనియర్ ఉన్నారు ఒకసారి, జే హిమేంద్ర అని, కేరళ కాడర్, మెడిసిన్ 2 years సీనియర్ ఆయన. ఓకే. ఆయన ఐపీఎస్ అయ్యారు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో. సో అకాడమీకి వెళ్ళినప్పుడు ఆ లోపల ఉన్న అట్మాస్ఫియర్, వీళ్ళ యూనిఫామ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షూస్, ఆ బ్యాడ్జెస్, స్టార్స్, ఐపీఎస్ ఉన్న ఇన్సిగ్ని, అవన్నీ చూసిన తర్వాత తెలియకుండా ఇంప్రెషన్ పడింది. మల్టిపుల్ టైమ్స్ ఐ గాట్ ఎ డ్రీమ్
దట్ ఐ గాట్ ఇన్ ఐపీఎస్. ఓ మల్టిపుల్ టైమ్స్, ఒక్కసారి 2 సార్లుగా చాలా సార్లు వచ్చింది. బట్ మై ఫస్ట్ ఆప్షన్ వాజ్ ఆల్వేస్ ఐఏఎస్. ఎన్నిసార్లు పరీక్ష రాసిన అన్నిసార్లు ఐఏఎస్ ఫస్ట్ ఆప్షన్ పెట్టాను. కానీ డ్రీమ్ మాత్రం ఐపీఎస్ వచ్చేది. ఎందుకు అన్నది తెలియదు. నేను మళ్ళీ ఈ డెస్టినీస్ని వాటిని అంతగా నమ్మను. ఐఎమ్ ఎథీస్ట్. ఓకే. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. ఐ బిలీవ్ రిలీజియన్ బట్ నాట్ గాడ్. సో టెంపుల్స్కి వెళ్ళటం, ఎక్కడికి వెళ్ళను, టెంపుల్స్కి అంటే వెళ్తాను, వెళ్ళకూడదని కాదు, ఓకే, ఈ భక్తి భావంతో వెళ్ళను. ఒక ప్రశాంతమైన మైండ్తో, ప్లెయిన్ మైండ్తో వెళ్తాను. దేవుడు ఉన్నాడు అని నేను ఎప్పుడు కన్విన్స్ అవ్వలేదు ఇప్పుడు దాకా. కాబట్టి డెస్టినీని కూడా నమ్మరు. డెస్టినీని అప్పుడప్పుడు ఎందుకో అనిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది, సో మనుషుల్ని కలవడం, మనం కొంతమందిని కలిసాక అనిపిస్తుంది, కానీ అది ఎవరో చేస్తున్నారని కాదు, అది జరిగింది అనిపిస్తుంది. అంటే ఐ సీ ఇట్ యాజ్ కోఇన్సిడెన్స్ అండ్ సమ్వన్ హీస్ డూయింగ్ ఇట్ అట్లా. సరే, ఇప్పుడు మీరు వెళ్ళి 9 months అయింది మహారాష్ట్రకి. మీరు ఈ 9 monthsలో ఫేస్ చేసిన డిఫికల్ట్ కేసెస్ అంటే, అరే ఇది చేసినా కానీ వర్కౌట్ అవ్వలేదు, పొలిటికల్ ప్రెజర్ వచ్చింది అంటే, విచ్ ఈజ్ రిలేటెడ్ టు గవర్నమెంట్ అనుకోండి, అది వేరే విషయం. జస్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కానీ ఒక 1 or 2 లైన్స్లో చెప్పొచ్చు. అంటే ఎప్పుడు అలాంటిది లేదు నాకు, ఫార్చునేట్లీ. అక్కడ ఇంకోటి రెండు రకాలుగా చూస్తారు. ఒక మనిషి, ఐ మీన్ ఆఫీసర్, ఈజ్ హీ బెండింగ్ టు ది డిమాండ్స్ ఆఫ్ పాలిటిషియన్స్ ఆర్ నాట్. అతను బెండ్ అవ్వడు అని ఎక్కడ ఇండికేషన్ వచ్చినా వాళ్ళు మళ్ళీ ట్రై చేయరు. ఓకే. ఎవరైతే బెండ్ అవుతారో వాళ్ళని ట్రై చేస్తారు. పొలిటికల్ లీడర్ కూడా ఓకే చేయరు. వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారండి, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అక్కడ ఎమ్మెల్యే అపాయింట్మెంట్ తీసుకుని వస్తారు ఆఫీస్కి, ఊరికి అట్లా వచ్చి ఫోన్ చేసి అడిగి ఉన్నారా అని కనుక్కొని, లేను అంటే ఎప్పుడు ఉంటారని కనుక్కొని వస్తారు. ఇక్కడ కొంచెం మన దగ్గర కల్చర్ కొంచెం ఈ మధ్య కొంచెం మారుతుంది. టక్కని దూరేసేయడము, వచ్చేయడము. డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్, డిగ్నిటీ ఆఫ్ సర్వీసెస్ ఈస్ లిటిల్ కమింగ్ డౌన్ మన దగ్గర. అక్కడ అది లేదు. అక్కడ మినిస్టర్ కూడా మనల్ని సర్ అని అంటాడు, అన్లెస్ అంటిల్ హీస్ వెరీ సీనియర్ అండ్ వీఆర్ వెరీ యంగ్. అప్పుడు ఏదైనా ఫ్రెండ్లీ రెఫరెన్స్ అంటారు తప్పితే అదర్వైజ్ సాహెబ్ అని అంటారు. సో ఇట్స్ అ గుడ్ కల్చర్ ఆఫ్, మనం కూడా వాళ్ళని సార్ అంటాం, వాళ్ళు మనల్ని సార్ అంటారు. మనం వాళ్ళు చెప్పింది వింటాము అంటే టిల్ ద టైమ్ ఇట్ ఈస్ అలాంగ్ విత్ ద లా. లేకపోతే పొలైట్గా వాళ్ళకి కన్వే చేస్తాం అబద్ధం అని చెప్పి. ఓకే. ఇప్పటిదాకా నాకు ఎప్పుడు అటువంటివి రాలా. వాళ్ళకి తెలుసు, వినరు అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు చేయరు. అప్పుడు మిమ్మల్ని ఎక్కువ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి చూస్తారు కదా సార్. మన మాట విన్నప్పుడు ఎందుకు ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేద్దాం, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదా. అంటే మహారాష్ట్రలో మనకు సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ ఉన్నాయి, కొన్ని 7 డైరెక్టివ్స్ అని చెప్పి సుప్రీంకోర్టు పోలీస్ రిఫార్మ్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కింద ఇచ్చింది. దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టివ్స్ ఏంటి అంటే, పోలీస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళ టెన్యూర్ మినిమం 2 years ఉండాలి ఒక దగ్గర అన్నది. మహారాష్ట్రలో దాన్ని యాస్టీస్ ఫాలో అవుతారు. 2 years కంటే ఎక్కువ కూడా ఉంచారు. 100% ఆఫ్టర్ 2 years యూ హ్యావ్ టు గో టు అదర్ ప్లేస్. సో అక్కడ మ్యాక్సిమం టెన్యూర్ అండ్ మినిమం టెన్యూర్ ఈస్ 2 years. సో అంటే మనము మరీ తప్పు చేసి మన వైపు నుంచి ఇన్కెపాసిటేటింగ్గా ఉండి, లేకపోతే బ్యాడ్ ఇంటెన్షన్స్తో మిస్టేక్ చేసి ఒక ఇష్యూ చేసి దాన్ని కంట్రోల్ చేయలేక లాంటి సర్కమ్స్టాన్సెస్లో తప్పితే ఇన్ బిట్వీన్ టెన్యూర్ ట్రాన్స్ఫర్స్ ఆల్మోస్ట్ నిల్. అది ఎట్లాంటిదైనా కానివ్వండి అట్లా. అంటే వాళ్ళు కూడా దాన్ని అంత బ్లో అవుట్ చేయరు. ఎందుకంటే బ్లో అవుట్ చేసి మూవ్ చేస్తే పీపుల్కి అర్థమవుతుంది, పీపుల్కి అర్థమైతే వాళ్ళు ఓట్లేదు. ఇది ఉంది ఇంకా సైకిల్ అక్కడ. గుడ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ని పీపుల్ సపోర్ట్ చేస్తారు. గ్రేట్. అది ఇఫ్ దే ఆర్ మూవ్డ్ దెన్ పీపుల్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్. ఓకే. అదొకటి ఉంది. సో మీరు అన్నారు ఇప్పుడు యాజ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఒక మినిస్టర్ కూడా సాహెబ్ అంటారు, సార్ అంటారు, అపాయింట్మెంట్ కూడా అడిగి తీసుకుంటాం, మేమైనా వాళ్ళైనా, అంత హెల్తీ అట్మాస్ఫియర్ ఉంది అక్కడ. బట్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ మీరు తెలుగు రాష్ట్రాలకి ఐపీఎస్ ఆఫీసర్గా రావాల్సి వస్తే, మీరు చెప్పారు ఒక మాట, ఇక్కడ ఎమ్మెల్యే కూడా వితౌట్ పర్మిషన్ అప్పుడప్పుడు కొంతమంది డోర్లు తీసుకొని వెళ్ళిపోయే స్థాయికి వచ్చేసారు. పోలీసులకి ఒక రెస్పెక్ట్ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ వ్యవస్థ కూడా రాజకీయ వ్యవస్థలాగా మారిపోయింది. వాళ్ళ చెప్పిన మాటే వినాలి, వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి, వాళ్ళ కేసు తీసేయమంటే తీసేయాలి, పెట్టాలంటే పెట్టాలి. నేను కూడా చాలా చూస్తుంటాను, పొలిటికల్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తుంటాను. కాబట్టి ఇలాంటి ఒక స్టేట్లకు వచ్చేటప్పుడు రావడానికి ఇష్టపడతారా, లేకపోతే ఇక్కడికి వచ్చి వ్యవస్థ మారుద్దాం, మనుషుల్ని మారుద్దాం అన్న ఇంటెన్షన్తో వస్తారా సార్? అంటే రావడం అనేది వెరీ ఎగ్జైటింగ్. ఎనీవేస్ మనం తెలుగు రాష్ట్రాల్లో వచ్చి మన వాళ్ళకి కొంచెం సర్వీస్ చేయడానికి, మన వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేయడానికి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అది ఇప్పుడే కాదు, ఇంకా టైం పడుతుంది, ఇంకో 5 to 7 years టైం పడుతుంది దానికి. ఆ టైంకి అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్, అప్పుడు నాకు అక్కడున్న ఆపర్చునిటీస్, ఇక్కడున్న ఆపర్చునిటీస్, నేను ఏం చేయగలను ఆలోచించుకొని ఐ టేక్ ఏ కాల్. ఐ థింక్ ఐఎమ్ హోపింగ్ ఇట్లాంటివి విత్ టైం మినిమైజ్ అయ్యి సిస్టమ్ మెచ్యూర్ అవుతుంది అని. అది కూడా తెలంగాణలో ఇంకొంచెం ఎక్కువ, కొత్త స్టేట్ కాబట్టి, ఇంకా ఒక పొలిటికల్ పార్టీని రూల్ చేస్తుంది కాబట్టి కొంచెం అంటే వాళ్ళ స్టైల్లో మాత్రమే నడుస్తుంది న్యాచురల్లీ. తెలంగాణనే కాదు, ఈ కొత్త ఫార్మన్ స్టేట్ అయినా సరే.
సో మేబీ అపోజిషన్ పార్టీ ఎప్పుడో ఒకసారి సైకిల్ మారి వచ్చిన తర్వాత న్యూట్రల్ గా ఉంటుంది. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, వాళ్ళ స్టైల్ వీళ్ళ స్టైల్ కలిసి ఒక ఆప్టిమం ఫామ్ అవుతుంది. అక్కడ మళ్ళీ బ్యూరోక్రట్స్, పోలీస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ వీళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంపార్టెన్స్ని తెచ్చుకోగలరు. ఎస్, అట్లా మేబీ అది ఇంకా టైం పట్టిస్తుంది. లేదు కదా సార్, ఇప్పుడు కొంచెం తక్కువ అని నేను లేదని చెప్పొచ్చు కదా. మీ ఫ్రెండ్స్ ఉండుంటారు కదా, ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని బట్టి చూసినా, లేకపోతే నేను యాజ్ అ తెలుగు పర్సన్ గోయింగ్ బై తెలుగు న్యూస్ అండ్ అదర్ డెవలప్మెంట్స్ చూసినా సరే తెలంగాణలో ఇది కొంచెం ఇంకా అటు ఇటుగానే ఉంది ప్రస్తుతానికి. ఎగ్జాక్ట్లీ. హోప్ఫుల్లీ మారచ్చు ఫ్యూచర్లో, బీయింగ్ ఆప్టిమిస్టిక్. ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లో మీకు మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరని చెప్తారు? ఐపీఎస్ ఆఫీసర్స్లో రూపేష్ ఉన్నాడు ఇక్కడ, డీసీపీ మలక్పేట్. హీజ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఓకే, మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో రాహుల్ హెగ్డే ఉన్నాడు, డీసీపీ ట్రాఫిక్. హెగ్డే ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్. ఇంతకుముందు సిద్దిపేట చేసి వచ్చారు, ఎస్పీ చేశాడు. సో హీఈస్ వెరీ 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 గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. శరత్ చంద్ర ఉన్నాడు, తను హీస్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. కలెక్టర్ నాగర్ కర్నూల్ ఉదయ్, వాడు నాకు మంచి ఫ్రెండ్. ఇంకా జాన్ జిగిరి దోస్తు వాడు నాకు. సో ఇంకా క్రాంతి ఉంది, వీళ్ళందరూ ప్రియాంక ఉంది, వీళ్ళందరూ కలెక్టర్స్ కలిసి చదువుకున్నాం, ప్రిపేర్ అయ్యాం. వీళ్ళు కొంచెం నాకంటే ఒక 2-3 years ముందు అయ్యారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్. దే ఆర్ లైక్ ఎస్పీస్ అండ్ కలెక్టర్స్ నౌ. ఓకే, అండ్ డీసీపీస్ కొంతమంది. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ది గుడ్ పీపుల్. మంచి రిలేషన్స్ ఉంటాయి, వచ్చినప్పుడు కలిస్తే బయటకు వెళ్తుంటాం, పార్టీ చేస్తుంటాం, బర్త్డే పార్టీస్ ఇన్వైట్ చేస్తుంటాం. మీరు కూడా పార్టీస్ చేసుకుంటారు కదా, కలిసినప్పుడు మీరు కూడా ఈ కేసులు ఆ కేసులు ఆ పార్టీ చాలా తక్కువ. అట్లీస్ట్ మాకున్న సర్కిల్ అది లేదు. మీలాగే ఏమైనా ఇంట్రెస్టెడ్గా ఉండి ఏం జరిగింది ఏంటి 1-2 questions అడిగితే అడగచ్చు తప్పితే, ఎస్పెషల్లీ వాళ్ళు మాకు పరిచయం వాళ్ళైతే, పరిచయమైన వాళ్ళు ఫ్రెండ్స్ ఎప్పుడు అసలు ఈ కేసుల గురించి అది అసలు పట్టించుకో. మాకు మా పర్సనల్ లైఫ్స్ అదేంటి ఇదేంటి సినిమాలు ఏంటి క్రికెట్ ఏంటి ఇవే ఉంటుంది. ఓ సూపర్, గ్రేట్. పోన్లే అట్లీస్ట్ ఆ స్పేస్ అన్న ఎంజాయ్ చేస్తున్నారు. యా షూర్లీ. గ్రేట్. సో ధీరజ్ గారు, చాలా హ్యాపీ అనిపించింది సార్. మహారాష్ట్ర నుంచి రాగానే అడగగానే టైం స్పెండ్ చేసి ఇంత టైం కామన్ ఆడియన్స్కి కూడా అర్థమయ్యే విధంగా చాలా క్లుప్తంగా చెప్పారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు చాలామంది యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, మీరు 7th అటెంప్ట్ అని చెప్పారు, ఒక్కొక్కరు 10th అటెంప్ట్. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి క్లారిటీ ఉండి నిజంగానే ఈ సర్వీస్ అంతా ప్యాషన్ ఉన్నప్పుడు, వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, ప్రాసెస్ నమ్మినప్పుడు ఐ థింక్ దే షుడ్ గో. బట్ నాకు ఇప్పుడున్న లాస్ట్ 2-3 years నుంచి చూసిన ప్యాటర్న్ బట్టి చిన్న కరెక్షన్ ఏంటి అంటే, ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ బ్యాకప్. ఏదో ఒక జాబ్ 2 to 3-4 years మ్యాక్స్ చేసిన తర్వాత ఇంకా ఆపర్చునిటీస్ ఉంటే, అటెంప్ట్స్ మిగిలి ఉంటే, ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ సంథింగ్ అండ్ దెన్ గివ్ ద అటెంప్ట్స్. చాలామంది లూప్లో పడిపోయి మనము కంప్లీట్గా వదిలిపెట్టే చదివితే తప్పితే మనకు రాదు అని అనుకుంటారు చాలామంది. నేను దాన్ని అగెనిస్ట్ అండి. ఎందుకంటే నేను 3rd అటెంప్ట్లో ఐఆర్పీఎస్ అయిన తర్వాత సబ్సిక్వెంట్గా నేను 2 attempts కొంచెం ఫోకస్ చేయలేకపోయాను ట్రైనింగ్ వల్ల. తర్వాత రాసిన అటెంప్ట్స్ మంచిగా రాశాను. నేను ఐ వాస్ వర్కింగ్ 10 to 6-6:30 వర్క్, వీకెండ్స్, హాలిడేస్. ఐ థింక్ ఎనీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ విల్ హ్యావ్ ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ వర్క్. అలా ఉండి చదువుకుంటే నేను ఐపీఎస్ అయ్యాను. గ్రేట్ సార్. యా, సో ఐ థింక్ ఒకసారి నాలెడ్జ్ ఫామ్ అయిన తర్వాత ఎగ్జామ్కి 1.5 month ముందు ప్రిపేర్ అవ్వగలిగితే ప్రాపర్ కూర్చొని ఇట్ విల్ బి గుడ్. అండ్ మైండ్ కూడా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ లెర్నింగ్ బై రోట్, కూర్చొని అన్నీ బట్టి కొట్టామా, అన్నీ గుర్తుపెట్టుకున్నామా, అదే జోన్లో ఉన్నామా అన్నట్లు కాదు. కష్టపడాలి, ప్యారలల్గా మైండ్ ఫ్రెష్గా ఉండాలి. అందుకే వీ ఆల్వేస్ ఎంకరేజ్ టు హ్యావ్ ఎ హాబీ ఉంటే మైండ్ షార్ప్గా ఉంటుంది అండ్ యు ఆర్ వర్కింగ్ హార్డ్. సో నాలెడ్జ్ షార్ప్నెస్ కనిపిస్తుంది. ఓకే, చదివి నేర్చుకోవడానికి దాన్ని అప్లై చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అప్లై చేయాలంటే మైండ్ షార్ప్ ఉండాలి. షార్ప్ ఉండాలి అంటే యూ షుడ్ నాట్ బీ సో ఓవర్ బర్డెన్ ఆర్ హ్యావింగ్ స్ట్రెస్. జాబ్ లేదు, ఇంట్లో డబ్బులు అడగాలి, ఇన్కమ్ రావట్లేదు అనేది ఇట్స్ స్ట్రెస్. పొద్దున్న లేసినప్పటి నుంచి ఏంటి అన్నది ఐ డోంట్ థింక్ ఇట్ కెన్ కీప్ యువర్ మైండ్ షార్ప్. దానికంటే పోయి 8 గంటలు పని చేసి కొంత మనీ ఉంది అనుకున్న తర్వాత మిగిలిన 4-5 hours చదువుకున్నా బోత్ విల్ బి బ్యాలెన్స్డ్. దిస్ మై వ్యూ అట్లీస్ట్. సో ఐపీఎస్లో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ ఏంటి సార్? ట్రైనింగ్లోనా, ఐ మీన్ ఇంటర్వ్యూలోనా? ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారండి. అక్కడ ఒక క్వశ్చన్ అడిగారు, విమెన్ ఎంపవర్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు. నాకు March 7th వచ్చింది, ఇట్ వాజ్ విమెన్స్ డే. సో వెళ్ళాను, మాట్లాడుతున్నాను, అడిగారు ఇట్లా ఏంటి అని చెప్పి. నేను మాట్లాడుతూ ఒక మాట చెప్పాను. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ నార్మలే, కానీ నేను చెప్పిన ఆన్సర్ కొంచెము ఓవర్, అంటే ఐ మీన్ ఐ యామ్ లిటిల్ ప్యాషనెట్ అబౌట్ విమెన్ ఎంపవర్మెంట్.
ఐ ఫీల్ యూనో పేట్రియార్కీ ఉండకూడదు అని నాకు పర్సనల్ థింగ్. కాబట్టి నేను పర్సనల్గా ఫీల్ అయ్యి ఐ స్టార్టెడ్ స్పీకింగ్. సడన్గా ఒక దగ్గర ఆ రోజు ఉన్న న్యూస్ ఆర్టికల్లో ఉన్నది కోట్ చేశాను. ఓకే. కోట్ చేయగానే ఐ మీన్ కోట్ ఎట్లా ఉందంటే అక్కడ ఆ ఇయర్ వచ్చిన రిజల్ట్స్లో ఉన్న దాంట్లో అమ్మాయిలు దే ఆర్ పర్ఫార్మింగ్ లిటిల్ బెటర్ దాన్ మేల్. అతను రాశాడు గర్ల్స్ ఆర్ గెట్టింగ్ రెడీ టు గో టు ఏ పార్టీ బట్ దెర్ ఈస్ నో వే టు గో అన్నాడు అని రాశాడు వాడు. నిజమే, అదంటే రెడీ అయ్యి ఎక్కడ ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటే అసలు ఫంక్షన్ లేదనుకుంటే ఎట్లా? ఎందుకంటే 10th క్లాస్ దాకా అయిపోతున్నారు వాళ్ళు, పైకి వెళ్ళట్లా. అవును. ఇదే మాట చెప్పాను అక్కడ. అంటే ఇంత ఇన్ఫార్మల్గా చెప్పరు జనరల్లీ, కొంచెం ఫార్మల్గా మీరు direct పద్ధతిగా చెప్పేశారు. చెప్పేశాను Okay. అక్కడ నుంచి చెప్పేశాను. ఓ సో కొంతమంది ఇట్లా తలెత్తి ఇట్లా చూసారు నన్ను, అక్కడ ఉన్న మెంబర్స్, ఏంది ఇట్లా చెప్పేశారు వీడు పార్టీ అది ఇది అని. కానీ చైర్మన్ కనెక్ట్ అయ్యారు ఆ ఆన్సర్కి, అంటే విచ్ ఇస్ ట్రూత్. సో అది అడిగారు. తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అంటూ ఏం లేవు, బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. బట్ మనం చెప్పే విధానంలో మార్పు ఉంటుంది. ఎంబీబీఎస్ నుంచి సివిల్స్ కిందకు అన్నదానికి నేను ఒక ఆన్సర్ చెప్పాను. సో వెరీ, అంటే నేను ప్రిపేర్ అయింది ఒకటి, సివిల్స్ కదా. డాక్టర్ అయిన తర్వాత నేను ఐపీఎస్ అయ్యాను కదా, ఎందుకు ఏంటి దానికి ఒక ఆన్సర్ చెప్పాను. అది కూడా నాకు పర్సనల్గా నచ్చుతుంది ఆన్సర్. అది నేను ప్రిపేర్ అయింది ఒకటి అనుకోండి, అక్కడికి వెళ్ళి వేరే చెప్పేశాను ఆన్సర్. బట్ ఇట్ వాజ్ అ గుడ్ హిట్. అల్టిమేట్లీ ఐ గాట్ రియలీ గుడ్ మార్క్స్. కంట్రీలో సెకండ్ హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి ఆ ఇయర్కి. 200+ మార్క్స్ వచ్చినాయి. గ్రేట్ సార్, నిజంగా డాక్టర్ కమ్ పోలీస్ ఒకే జన్మలో 2 డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఎవరికి చాలా మందిని అడిగితే ఎయిదర్ డాక్టర్ ఎయిదర్ పోలీస్ అని చెప్తాం కదా, డాక్టర్ పోలీస్ యాక్టర్ కూడా అవుతారు, అలానే ఉన్నారు. సూపర్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. I hope I talked some sense in the interview. డెఫినెట్గా సార్.